శ్రోతలకు స్వాగతం. ఈరోజు వినిపించబోతున్న పూర్తి నవల 'ఎదురుచూపు'. రచన కొండముది రుక్మిణీదేవి గారు. రంగురంగుల దీపకాంతులతో రకరకాల ఆకారాల్లో కత్తిరించిన కాగితం బుట్టలు వేలాడదీసి, ఆర్చీలతో హాలంతా నిండిన కుర్చీలతో ఒక్క కుర్చీ అన్నా ఖాళీ లేకుండా కూర్చుని రాజకీయాలు, రచ్చబండలు అన్నీ కలిపేసి, మళ్ళీ తమ మాటలు వినేవాళ్ళు దొరకరేమోనన్నంత హడావిడిగా మాట్లాడే మనుషులతో కాలేజీ ఆడిటోరియం అంతా ఎంతో కోలాహలంగా ఉంది. స్టేజ్ మీద పెద్ద డయాసు, అరడజన్ కుర్చీలు, పెద్ద టేబులు, దానిమీద 2 ఫ్లవర్ వాజులు, మైక్ సెట్ అన్నీ అమర్చారు. ఇక ముఖ్య అతిథి రావటం, కార్యక్రమం మొదలు కావడమే తరువాయి. అప్పటికింకా ఆంధ్రదేశంలో ఆడపిల్లల కాలేజీలు ఎక్కువగా లేవు. 1, 2 ఉన్నా అందరికీ అందుబాటులో లేవు. అందుచేతనే ఆడపిల్లల కాలేజీలో తప్ప చదవం అనేవారు కాదు. చదువు కావాల్సిన వాళ్ళు దగ్గరలో ఏ కాలేజీ ఉంటే దాంట్లో చేరి చదువుకునేవారు. అలాంటి కో ఎడ్యుకేషన్ కాలేజీనే అది కూడా. అప్పటికే ఆటల పోటీలు, నాటకాల పోటీలు, పాటల పోటీలు అయిపోయాయి. ఇక ఆఖరుగా ఈరోజు వక్తృత్వ పోటీలు పెట్టి అన్ని కళల్లోనూ గెలిచిన వారికి బహుమతులు ఇస్తారు. 1-2 ఉపన్యాసాలు కూడా ఉన్నాయి. అంటే యానివర్సరీ అన్నమాట. స్వాగత తోరణాలు ముందుకు నడుస్తున్నాయి. వచ్చిన ముఖ్య అతిథిని వెంటబెట్టుకుని కాలేజీ ప్రెసిడెంటు, ప్రిన్సిపాలు తదితర ప్రముఖులు మెల్లగా లోపలికి వస్తున్నారు. వారి రాకను గమనించిన ఆహుతులు అతి నిశ్శబ్దంగా కూర్చున్నారు. ముందుగా డిబేట్ కాంపిటీషన్ మొదలైంది. అప్పటికే చాలామంది విద్యార్థులు పోటీలో పాల్గొనటానికి పేర్లు నమోదు చేయించుకున్నాక అందులో స్మిత, మోహన్ కూడా ఉన్నారు. పేదవాళ్ళని, ధనికులు డబ్బున్న వాళ్ళని పెళ్లి చేసుకోవటం మంచిదా, ఉన్నవాళ్ళు లేనివాళ్ళు ఉన్నవాళ్ళని చేసుకోవటం మంచిదా అన్న విషయం మీద చాలామంది మాట్లాడిన మోహన్, స్మిత మాట్లాడిన మాటలు అక్కడున్న అందరినీ ఆకర్షించాయి. ఉన్నవాళ్ళు లేనివాళ్లను పెళ్లి చేసుకుంటే వచ్చే సమస్యలు అన్నీ ఇన్ని కావు. కారులో తిరగటం అలవాటైన తర్వాత రిక్షాలో ప్రయాణం చేయటం చాలా కష్టం. లేనివాళ్ళు రిక్షా కూడా కట్టించలేకపోవచ్చు. చిన్నప్పటి నుంచి అతి సుకుమారంగా పెరిగిన వాళ్ళు లేని ఇంటి కోడళ్ళైతే అవసరాలకి, సరదాలకి, సుఖాలకి దూరం కాక తప్పదు జీవితాంతం. మన దేశంలో ఆడపిల్ల పెళ్ళైన తర్వాత పుట్టింటి నుంచి ఏమీ ఆశించకూడదు. అథవా వాళ్ళేదన్నా సాయం చేసినా ఆ మోచేతి నీళ్ల బ్రతకలేదు. అసలు ఇదంతా ఎందుకు, ఎవరి కోసం? ఉన్నవాళ్ళని, లేనివాళ్ళని చేసుకుంటే అన్ని సమస్యలు వాటంతట అవే తీరుతాయి ఖచ్చితంగా చెప్పింది స్మిత. ఆమె మాటలకు స్నేహితురాళ్ళు కొట్టగలిగినంత గట్టిగా చప్పట్లు కొట్టారు. ఉన్నవాళ్ళని, లేనివాళ్ళని పెళ్లి చేసుకుంటే ఈ సమాజంలో వ్యత్యాసాలన్నవి ఎప్పటికీ అలాగే ఉంటాయి. ఈనాటి మన సాంఘిక, రాజకీయ పరిస్థితులు ఉన్నవాళ్లను మరీ ఉన్నవాళ్లుగాను, లేనివాళ్లను మరీ లేనివాళ్లుగాను చేస్తున్నాయి. వాటికి తోడు వరకట్నాలు ఈనాటి ఆడపిల్లల్ని మరీ కృంగదీస్తున్నాయి. ఆర్థిక అసమానతలు పోవాలంటే, వర్గ కుల మత వ్యవస్థలు నశించాలంటే, దేశం పురోగతి సాధించాలంటే, సమాజం నెలకొనాలంటే డబ్బున్న వాళ్ళు లేనివాళ్ళని, డబ్బు లేనివాళ్ళు ఉన్నవాళ్ళని చేసుకోవాలి. మన వివాహ వ్యవస్థ గట్టి పునాదులతో ఉంది. ఆర్థిక అసమానతలు ఈ వ్యవస్థలోనే పెకిలించాలి ఆవేశంగా అన్నాడు మోహన్. అతని మాటలకి హాలంతా చప్పట్లతో మారుమోగింది. చాకులాంటి కుర్రాడు, దేశానికి ఏదైనా చేస్తే ఇలాంటి వాళ్లే చెయ్యాలి అనుకున్నారు చాలామంది. 10 నిమిషాల తర్వాత న్యాయమూర్తులు తీర్పు చెప్పారు. ఈనాటి వక్తృత్వ పోటీలో మొదటి బహుమతి మోహన్ది, రెండో బహుమతి స్మితది అని. మరొక మారు హాలంతా హర్షధ్వానాలతో నిండిపోయింది. ఉపన్యాసాలు, బహుమతి ప్రదానాలు, కళాశాల నివేదికలు ఒకదాని తర్వాత ఒకటి జరిగిపోయాయి. జనగణమన అవగానే మోహన్ బయటికొచ్చాడు. ఎంత ఎమోషన్! చెప్పినవన్నీ చేసి చూపిస్తాడా అన్నది స్మిత. చేసేవాళ్ళు చెప్పరు. వేదికల మీద ఎన్ని మాటలన్నా చెప్పొచ్చు, వినటానికి ఆడియన్స్ బాగానే ఉన్నారుగా. అయినా స్మిత, ఈనాటి యువకులకు స్వంత ఆలోచనలు ఉండటం లేదు. బహుశా అబ్బాయి ఎవరి దగ్గరో ఎరువు తెచ్చుకుని, అంటే ఎవరి చేతనో 4 ముక్కలు రాయించుకొని బట్టి పట్టి ఇక్కడికొచ్చి అప్పగించాడు పెద్దగా నవ్వుతూ అన్నది మాధురి మాటతో కారు డోరు తీయబోతున్న మోహన్ వెనక్కి చూశాడు. 5-6 అమ్మాయిలు జట్టుగా వస్తున్నారు. వాళ్లను దగ్గరగా రానిచ్చి, ఏమిటి, నేనెవరో చెప్పిన మాటలు బట్టి పట్టుకొచ్చానా అన్నాడు సీరియస్గా మోహన్. కాకపోతే
చప్పట్ల కోసం, ప్రైజుల కోసం చెప్పిన మాటలు. ఈ మాటలు మీ అమ్మా నాన్నల దగ్గర అను దమ్ములుంటే, ఏయ్ మిస్టర్, ఫస్ట్ ప్రైజ్ నాకే రావాలన్నట్లు నోటికొచ్చినట్టు మాట్లాడావు. చెప్పినవన్నీ చేసి చూపించు ఛాలెంజింగ్గా అన్నట్లు అని విసురుగా కారు డోర్ వేసుకుని వెళ్ళిపోయింది స్మిత. తలుచుకున్నది చెయ్యటం, చెయ్యాలనుకున్నదే చెప్పటం ఈ మోహన్ అలవాటు అనుకుంటూ ఆమె కంటే వేగంగా డోర్ వేసుకొని కారు స్టార్ట్ చేశాడు మోహన్. తరతరాలుగా తమది బాగా ఉన్న కుటుంబం. తండ్రి ఆ రోజుల్లో BA పాస్ అయినా ఉన్న ఆస్తిపాస్తుల్ని చూసుకోవడానికే టైం సరిపోయేది కాదు. అందువల్ల ఉద్యోగాన్ని గురించి అసలు ఆలోచించే ప్రసక్తే లేకపోయింది. కానీ తను అలా కాదు. స్వశక్తి మీద జీవితాన్ని నడిపించాలని కోరిక. తప్పకుండా అలాగే చేస్తాడు. తనకు తానుగా సంపాదించుకుని బ్రతకటంలో ఉండే తృప్తి, ఆనందం ఆలోచిస్తున్న మోహన్ సడన్ బ్రేక్ వేశాడు. రోడ్డు దాటుతున్న 60 ఏళ్ల మనిషి కారు ముందు చక్రం కింద ఉన్నాడు. అప్పటికే జనం పోగైనారు. కారు దిగి మోహన్ అతని దగ్గరకు వెళ్ళి పక్కకు తీసి పడుకోబెట్టాడు. మోహన్ని చూడగానే 2 చేతులెత్తి నమస్కరించి, బాబు, తప్పు నాదే, నేనేమైనా పర్వాలేదు, కానీ నా బిడ్డ ఆడకూతురు ఆ పిల్ల మాట్లాడలేకపోతున్నాడతను. కేసు మీ మీదికి రాకుండా ముందు 4 మాటలు రాయించి సంతకం పెట్టించండి, ఎవరో అన్నారు ముందు చూపుతో. మోహన్ గబగబా జేబులో నోట్బుక్ పెన్ను తీసి అతను రాంగ్ రూట్లో వస్తున్నప్పుడు ప్రమాదం జరిగినట్లు రాసి అతని చేత సంతకం పెట్టించాడు. మరొక 10 నిమిషాలు బాబు, నా పిల్ల ఆడపిల్ల అంటూ నంగినంగిగా మాట్లాడి ప్రాణం వదిలాడు ముసలతను. ఆ సంఘటన మోహన్ మనసును కలిచివేసింది. తను పోటీలో గెలుపొందినందుకు సంతోషంగా ఇంటికొస్తున్నాడు. కానీ ఇదేమిటి అనుకోని దుర్ఘటన. పోయే ముందు కూడా తనకు మేలే చేశాడు అతనెవరో. పాపం అమ్మాయి ఆడకూతురు అంటూ కలవరించాడు. వెళ్ళి ఈ విషయం ఆమెకు చెప్పాలి అనుకుంటూ అతను చెప్పిన ఊరికి దారి తెలుసుకొని ముందుకు సాగాడు. ఆ అమ్మాయి ఇంత ముసలివాడికి కూతురా, కోడలా, మనవరాలా, పెళ్ళైందా, వితంతువా, ఎంత వయసు ఉంటుంది, ఇంట్లో ఇంకెవరూ లేరా? ఆలోచిస్తూనే 10 మైళ్ళ ప్రయాణం అరగంటలో ముగించుకొని ముసలతను చెప్పిన ఊరు చేరాడు. పట్టణానికి సమీపంలోనే ఉన్న ఆ ఊరు ఆధునిక నాగరికతకు దూరంగానే ఉంది. ఊరికి చుట్టూ పచ్చని పంట చేలు, ఊరి నిండా పెద్ద పెద్ద తోటలు, ఆ తోటల మధ్య అక్కడక్కడ ఇళ్ళు. ఊరు మొత్తం 100 గడపల్లోపే. ప్రతి ఇంటి ముందు పాడిగేదెలు. రోడ్డు మీద కనబడ్డ మనిషిని ఆపి ముసలతిని ఆరాలు తీశాడు మోహన్. అతనా బాబు, మా సుబ్బయ్య. అదిగో ఆ తిన్నగా పోతే కొబ్బరి తోపుకాడ కాదు, యువతలే అని కాలినడకన పోండి, ఫర్లాంగు కూడా ఉండదు. కొబ్బరి తోట సొంతమే, 4 ఎకరాలు, మిగతాది చేస్తున్నాడు. ముందు పిల్లా పీచు లేరు, వయసైపోయినాక. అవును, ఇంతకీ మీరెవరు, ఏం పని మీద వచ్చారు, ఆడు మీకు తెలుసా అంటూ వివరాలు అడగటం మొదలుపెట్టాడు. అన్నింటికీ ఊ అంటూ దాటేసి ఇంకా ఎక్కువసేపు అక్కడే ఉంటే అసలు సంగతి చెబితే తను హంతకుడి కింద జమ కట్టి ఏ చెట్టు కన్నా కట్టి ఇక ఆలోచించుకోలేక వస్తా అంటూ కారు స్టార్ట్ చేశాడు. అతను చెప్పినట్లే పెద్ద కొబ్బరి తోటలో రెల్లు గడ్డితో వేసిన నిట్టాడి ఇల్లు, చుట్టూ రాతిగోడలు, పెద్ద సైజు కిటికీలు, ఒకే ఒక గుమ్మం. ఇంటికి ఒక వైపుగా పాడి గేదెలు, మరొక వైపు ఏవేవో పూల మొక్కలు. మోహన్ కారు దిగి వెదురు భద్రతో కట్టిన గేట్ తీసుకుని లోపలికి వెళ్ళాడు. గేదెలకు తౌడు పెడుతున్న 16 ఏళ్ల పడుచు వాకిట్లో కారు ఆగటం, ముక్కు మొహం తెలియని మనిషి లోపలికి రావటం గమనించి చేస్తున్న పనాపి గబగబా లోపలికి వెళ్ళిపోయి తలుపు వెనక నుంచుని తొంగి చూసింది బయటకు. ఖరీదైన బట్టల్లో అందమైన యువకుడు నిల్చునున్నాడు గుమ్మంలో. మొహంలో బీదతనం, బేలతనం కొట్టొచ్చినట్లుగా కనబడుతోంది. తన్ను చూసి చూడగానే సిగ్గుతో లోపలికి పరిగెత్తిన అమ్మాయిని ఏమని పిలవాలి, ఎలా పిలవాలి అని ఆలోచిస్తున్నాడు మోహన్. అప్పటికే కారు దగ్గర 5-6 పిల్ల పెద్ద చేరారు. ఏవండి, మెల్లగా పిలిచాడు లోపలున్న అమ్మాయిని ఉద్దేశించి. ఎవరు, మొహం మాత్రం బయటకు పెట్టి అడిగిందా అమ్మాయి. ఆమె కళ్ళు మిలమిలా మెరుస్తున్నాయి. నేను, ఎవరండి మీరు? ఇప్పుడు బయటకు వచ్చి ఎదురుగా నుంచున్నది 16 ఏళ్ల పడుచు. పొందికగా ఉన్న శరీర సౌష్ఠవం, చేతికి మట్టిగాజులు, చెవులకు మాత్రం బంగారు రింగులు, అతి మామూలు పరికిణి ఓణి అమాయకంగా అతని వైపే చూస్తోంది. ఎవరితను, ఎవరి కోసం వచ్చాడు, ఎవరో కావాల్సి అడ్రస్ తెలియక ఇటు వచ్చినట్లున్నాడు. మగవాళ్ళు కూడా ఇంత అందంగా ఉంటారా? అబ్బా, ఆ బట్టలు ఎంత బాగున్నాయో,
అమ్మో, కారు కూడా ఉంది, బాగా డబ్బున్న వాళ్ళన్నమాట ఆలోచిస్తోంది. ఎంత బాగుంది ఈ పిల్ల. అమాయకంగా ఉన్న ఈమెకు ఇంత దారుణమైన విషయం చెప్పటం ఎట్లా? ఇంట్లో ఇంకెవ్వరూ లేనట్లుంది. ఈ మాట విని తట్టుకోగలదా? ఎంత అన్యాయం చేశాను ఈమెకు. అయినా పూర్తిగా తప్పు నాది కాదు. మంచి మనసున్నవారు కనుక పోయే ముందు తనదే తప్పని రాసిచ్చారు. అలాంటి ఆయన కూతురు. మోహన్ మనసు పరిగెడుతున్నది, నాలుక పిడిచగడుతున్నది, మాట తడబడుతోంది. అతని వాలకం చూసి కారు దగ్గరున్న పెద్దవాళ్ళు లోపలికి వచ్చారు. అయినా తప్పదు, విషయం చెప్పి తీరాలి అనుకొని, మీ నాన్న? "ఆ, మా నాన్న కారులో ఉన్నారా? మీ కారులో మా నాన్న ఎందుకున్నాడు?" "కారులో కాదు, కారు కింద." మాట పూర్తి చెయ్యలేకపోతున్నాడు మోహన్. "ఏమిటండి, ఏమిటి మీరనేది?" ఆత్రంగా అడిగిందామె. "ఏమిటయ్యా నువ్వు చెప్పేది? ఎందుకలా నానుస్తావు? జరిగింది చెప్పడానికి భయమెందుకు? ఆడకూతురు ఒంటరిగా ఉన్నట్లుంది. చెప్పాల్సిందేదో త్వరగా చెప్పి వెళ్ళు." "అమ్మాయ్, మీ నాన్నొచ్చాడా?" 10 మంది మగవాళ్ళు చేరారు. ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. "మీ నాన్నగారు ప్రమాదవశాత్తు నా కారు కింద పడిపోయారు," విచారంగా చెప్పాడు మోహన్. ఆ మాట వింటూనే నేల కూలిపోయింది ఆ అమ్మాయి. "ఏందెహే నువ్వు చెప్పేది?" విసురుగా అన్నాడో యువకుడు. "ఏంటి, సుబ్బయ్య పోయాడా? ఈ కబురు చెప్పటానికి నానుస్తావేందయ్యా? కొంప నిలువునా మునిగిపోతేను ఈ కారున్నోళ్ళకి కళ్ళు నెత్తికెక్కుతాయి. ముందు ఆ అమ్మాయి సంగతి చూద్దాం" అంటూ లోపల కడుగు వేసి స్పృహ లేకుండా పడిపోయిన ఆమెని మూలనున్న చాపవాల్చి పడుకోబెట్టి, "కాసిన్ని నీళ్లు తీసుకురండి" అన్నాడు. ఎవరో బయట తొట్లో ఉన్న చల్లని నీళ్లు తెచ్చిచ్చారు. బలం కొద్దీ ఆ నీళ్లు ఆమె మొహం మీద చల్లాడు మోహన్. 10 నిమిషాల తర్వాత కళ్ళు తెరిచిందామె. వెంటనే లేచి కూర్చుంది. ఎవరితోనూ ఏమీ మాట్లాడలేదు. శూన్యంలోకి చూస్తోంది. ఆమె వాలకం అక్కడున్న అందర్నీ భయకంపితుల్ని చేస్తున్నది. "అమ్మా మాధవి!" వయసు మళ్ళిన ఒక ఆయన భుజం పట్టి కుదుపుతూ అన్నాడు. "ఏమిటమ్మా ఇలా అయిపోయావు? నాన్న కారు కింద పడ్డాడట, ఎలా ఉంది?" ఎవరో అడిగారు. "చనిపోయారు." అక్కడున్న వాళ్ళంతా అతన్నో హంతకుడి కింద జమ కట్టి నానా మాటలు అన్నారు. అప్పుడే నిద్రలేస్తున్నట్లు కళ్ళు నులుముకొని నాన్నా అంటూ కేక వేసింది మాధవి. ఆ తండ్రి కూతురు పిలుపు అందుకోలేని ఏవో లోకాలకు పోతూ మనసున్న మనిషిని అక్కడికి పంపించాడని ఎవరికి తెలుసు? అందుకే నోటికొచ్చినట్లల్లా మాట్లాడారు. మాధవి దుఃఖానికి అంతే లేదు. మాట మూగబోయింది, మనసు రాయైంది. చిల్లులు పడ్డ కుండల్లా ఉన్నాయి కళ్ళు. ఆమె మనోవేదన జాలువారుతోంది ఆ నేత్రద్వయంలో. ఇప్పుడేం చేద్దాం? ఒంటరిగా ఎలా బ్రతుకుతుంది మాధవి? ఒంటరిగా ఉన్న ఆడదాన్ని లోకం బ్రతకనిస్తుందా? పిల్లలు లేరని బెంగ పెట్టుకొని ఈ పిల్లను కని ఆ తల్లి కన్ను మూసింది. ఇన్నాళ్ళు పెంచి పెళ్ళి పేరంటం చెయ్యకుండానే దిక్కులేని చావు చచ్చాడియన. వయసు మళ్ళిన ఆయన వాపోయాడు. అప్పటికే 4-5 ఆడవాళ్లు మాధవి చుట్టూ కూర్చుని ఒళ్ళు నిమురుతూ ఓదార్పు మాటలు మాట్లాడుతున్నారు. ఆ పరిస్థితిలో ఏం చేయాలో తోచలేదు మోహన్కి. అందరి ముందు తలంచుకుని నుంచున్నాడు. రకరకాల మనుషులు, రకరకాల మాటలు. అందరూ చచ్చిపోయిన మనిషిని గురించి, బ్రతికున్న అమ్మాయికి బ్రతుకు తెరువు ఎట్లాగా అని ఆలోచిస్తున్నారు. మాధవికి నువ్వే ఓ దారి చూపించాలి, ముందు చూపున్న వాళ్ళెవరో అన్నారు. మంచివారు కనుక తప్పంతా తనదేనని రాసిచ్చాడు. ఆ అమాయకుడి ఆత్మఘోష పెట్టకు. ఈ 2 ఎకరాల కొబ్బరి తోట తండ్రి తదనంతరం మాధవిదే. మోహన్ని జవాబు చెప్పనివ్వటం లేదు, ఆలోచించుకోనివ్వటం లేదు. నీతో పాటే తీసుకెళ్ళి ఆడపిల్లని ముక్కు మొహం తెలియని మనిషి వెంబడి ఎలా పంపిస్తాం? ఆ 3 ముళ్ళు వేసి దానికిదా సమయం? గొంతు పెగిల్చుకుని అన్నాడు మోహన్. కొన్ని పనులు సమయం వచ్చిందాకా ఆగవు, ఇది అంతే. పెద్దవాళ్లతో సంప్రదించి ఈ పెళ్లికి పెద్దవాళ్ళు ఒప్పుకోరు. అంతవరకు ఖచ్చితంగా చెప్పగలను. నీ మూలంగా మాధవి అనాథ అయింది. చేసిన పాపానికి పరిహారంగా పసుపుతాడు కట్టి వెంట తీసుకెళ్ళు. ఆ తర్వాత నువ్వెట్లా చూసినా దాని అదృష్టం నీ దయ అన్నారెవరో. ఆడవాళ్ళు మగవాళ్ల దయ మీద ఆధారపడే రోజులు కావివి. అలా చెప్పు కింద తేలులాగా అణిగిమణిగి పడుండాలని నా అభిప్రాయం కాదు. మాధవికి కొన్నాళ్లు మీరెవరైనా సహాయంగా ఉండండి ప్రాధేయపూర్వకంగా అన్నాడు మోహన్. ఎవరి మటుకు వాళ్లే మౌనం వహించారు. ఎవరు నోరు మెదిపితే వారి మీద ఆ భారం పడుతుందో అన్నట్లు. చూడు బాబు, ఎవరి బరువు బాధ్యతలు వారికి ఉన్నాయి. చూస్తుంటే చాలా మంచివాడిలాగా ఉన్నావు. నువ్వే ఈమెకు అండగా నిలవాలి. నీ మూలంగానే ఈమెకింత ఆపద వచ్చింది. అందాన్ని గురించి చెప్పక్కర్లేదు. బుద్ధిమంత్రాలు, పనిపాటలు ఆ పరిస్థితిలో ఏం చేయటానికి తోచటం లేదు. అక్కడ ఓ 50 మంది జనం ఉన్నారు, ఆడామాగా కలిసి. తను ఒక్కడు గట్టిగా కాదంటే తననక్కడి నుంచి కదలనిచ్చేటట్టు లేరు. ఇలాంటి అమ్మాయిని చేసుకోవాలని తన అభిప్రాయం కూడా.
కానీ కానీ మాధవికి ఒక అభిప్రాయం అంటూ లేదు. అందులోనూ ఆడపిల్ల అభిప్రాయం తెలుసుకుని దాని ప్రకారం చెయ్యాలని తండ్రి గాని, నా పెళ్ళి నా ఇష్టమని మాధవి గాని ఎన్నడూ అనుకోలేదు. పెళ్లి సంబంధాల గురించి, తను ఇవ్వబోయే కట్న కానుకల గురించి, అవతల వాళ్ళ ఆశ గురించి తండ్రి 1-2 సార్లు ఎవరితోనో చెప్పటం విన్నది. అంతేగాని పెళ్లిని గురించిన స్వంత అభిప్రాయం ఆమెకు లేదు. అందులోనూ తండ్రి పోయిన దుఃఖంలో ఆమె మనసు మొద్దుబారిపోయింది. కష్టసుఖాలంటే ఇలాగే ఉంటాయి కాబోలు. ఈ పసుపు కొమ్ము కట్టి నీతో తీసుకెళ్ళు, మాకు తృప్తిగా ఉంటుందంటూ పచ్చని తాడుకు పసుపు కొమ్ము కట్టుకొచ్చి ఇచ్చారెవరో. ఏమైనా సరే ఆమె భారం నీదే అన్నట్లు చూస్తున్నారంతా అతని వంక. ఇది అని చెప్పలేని మొండి ధైర్యం వచ్చింది మోహన్కి. తన మాట ఏది కాదనలేదు ఇంతవరకు అమ్మా నాన్న. ఇది మాత్రం ఎందుకు కాదంటారు? తన సుఖమేగా వాళ్ళకు కావాల్సింది. తను చేసుకోవాలనుకుంటున్న పిల్లను చేసుకుంటున్నాడు. కాకపోతే పరిస్థితుల ప్రభావం వల్ల ముందుగా పెద్దవాళ్లకు చెప్పలేకపోతున్నాడు. ఇంత మధ్యలో నుంచి నడిచి వెళ్ళి ఆడవాళ్ల మధ్య తలొంచుకుని కూర్చున్న కంటికి కడివెడుగా ఏడుస్తున్న మాధవి మెళ్ళో 3 ముళ్ళు వేశాడు. కుర్రకారంటే అలా ఉండాలి ఎవరో అన్నారు. ఏమైనా రోజులు మారినాయి. ఈనాటి వాళ్లకు స్వంత ఆలోచనలు అభిప్రాయాలు ఉంటున్నాయి. అందరూ అలాంటి వాళ్ళే అనుకోకండి. ఇతను తప్పుపుట్టాడు. ఈ రోజుల్లో కడుపు నిండా తిండి లేకపోయినా భేషజాలు, పిల్లనిస్తామనగానే కొండెకి కూర్చోటాలు మనం చూడటం లేదు సాగదీశారెవరో. కాదు గీదు ఉన్నదంటే బాగా ఉన్నవాళ్ళై ఉండాలి. ఇంతకీ మాధవి జాతకురాలు. తలా ఒక మాట అంటుండగానే మాధవి చెయ్యి పట్టుకొని తీసుకెళ్లి కారులో కూర్చోబెట్టాడు మోహన్. ఏమిటి నా కర్తవ్యం అన్నట్లు అక్కడున్న వాళ్ల వైపు చూసింది మాధవి. ఒక వయసు మళ్ళినావిడ కారు దగ్గరకొచ్చి, ఇక్కడి సంగతులు నేను చూస్తాను, ముందు నువ్వు ఆ ఇంట్లో అడుగుపెట్టు అన్నది చెమర్చిన కళ్లతో. మోహన్ కారు స్టార్ట్ చేశాడు. మరుక్షణం దుమ్ము రేపుకుంటూ వెళ్ళిపోయింది నల్లని అంబాసిడర్. క్రితం రోజు వెళ్ళిన కొడుకు ఇంటికి రాకపోయేసరికి సీతారామయ్య దంపతులకి ఆదుర్దాగా ఉంది. మీరిట్లా కూర్చోకపోతే కాస్త పోలీస్ రిపోర్ట్ అన్నా ఇవ్వకూడదు? అమాయకంగాను ఆదుర్దాగాను అన్నది సుశీలమ్మ. పోలీస్ రిపోర్ట్ ఇవ్వటానికి వాడేం పసిపిల్లాడా? ఏ ఫ్రెండ్స్ దగ్గరున్నాడో. కారు కూడా తీసుకెళ్లాడు. రోజు పేపర్ చూసే సుశీలమ్మ కొడుక్కి ఏ ప్రమాదం జరగలేదు కదా అని ఆందోళనగా ఉంది. ఇంతలో కారు ఆగింది వాకిట్లో. మోహన్ దిగు, ఇదే మనిల్లు అన్నాడు మాధవిని ఉద్దేశించి. మౌనంగా కారు దిగి అతన్ని అనుసరించింది. ఎవరా ఈ కొత్త అమ్మాయి అని ఆతృతగా చూస్తున్న తల్లిదండ్రులను ఉద్దేశించి, మీ కోడలు అన్నాడు మోహన్. అలాగా, లోపలికి తీసుకువెళ్ళు అన్నాడు భార్యను ఉద్దేశించి సీతారామయ్య. సుశీలమ్మ అయోమయంగా భర్త వంక కొడుకు వంక చూసి, రామ్మ లోపలికి అంటూ తీసుకువెళ్ళింది. ఇప్పుడు చెప్పు, ఆ అమ్మాయి ఎవరు? నా భార్య, మీ కోడలు. కన్న తల్లిదండ్రులకు కూడా చెప్పకుండా చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? జరిగిందంతా పూసగుచ్చినట్లు చెప్పాడు మోహన్. అంతా విని, చాలా మంచి పని చేశావు అని పేపర్ తీసుకున్నాడు సీతారామయ్య. ఈ వాతావరణం మోహన్కి ఆశ్చర్యం గొల్పింది. అక్కడి వాళ్ళ బలవంతం మీద తన పని చెయ్యక తప్పలేదు. తీరా ఆమెను తీసుకొస్తున్నప్పుడు మనసులో ఎన్నో ఊహలు మెదిలినాయి. తను చేసిన పని పెద్దవాళ్ళు హర్షించరేమో అని, ఇలాంటి పిల్లకి ఈ ఇంటి కోడలయ్యే అర్హత లేదని, నీ ఇష్ట ప్రకారం పెళ్లి చేసుకునేంత పెద్దవాడివయ్యావా అని, పెళ్ళంటే 100 ఏళ్ల పంట, అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూడాలి, సాంప్రదాయం పాడు ఏమీ అక్కర్లేదా అని, నువ్వు ఇంట్లో ఒక క్షణం ఉండొద్దు, అసలు ఈ గడప తొక్కొద్దు అంటారని, ఇంకా ఏవేవో ఊహించాడు. తనెంత తెలివి తక్కువవాడు, తల్లిదండ్రుల్ని ఎంత తక్కువగా అంచనా వేశాడు. ఆ సంస్కార హృదయంని పెంపకంలో పెరిగిన తను కాబట్టి మాధవిని పెళ్లి చేసుకున్నాడు. ఈ ఆలోచన రాగానే ఒక్క క్షణం గర్వం కలిగింది అతని మనసులో. కొడుకు ఆలోచిస్తూ ఇంకా అక్కడే ఉండటం చూసి, లోపలికి వెళ్ళి స్నానం చేసి టిఫిన్ తిను అన్నాడు సీతారామయ్య. తండ్రి మాటతో ఈ లోకంలోకి వచ్చిన మోహన్ తేలిగ్గా గాలి పీలుస్తూ దొడ్లోకి వెళ్ళాడు. మాధవి సుశీలమ్మ కాళ్లకు దండం పెడుతుండగా, మీ నాన్న నిన్ననే పోయాడంటున్నావు, నన్ను ముట్టుకోకు, ఈ 10 రోజులు దూరంగా ఉండాలి నువ్వు సౌమ్యంగా అన్నది సుశీలమ్మ. అలాగే అన్నట్లు తలాడించి అరుగు మీద చివరగా కూర్చుంది మాధవి. స్నానం చేసి టిఫిన్ చేసి బయటకు వెళ్ళిపోయాడు మోహన్. అతనలా వెళ్ళిపోయిన తర్వాత భర్త దగ్గరకు వచ్చింది సుశీలమ్మ. జరగరాందేదో జరిగిపోయినట్లు, అనుకోని ఆపద మీద పడ్డట్లు భర్త ఎదురుగా కూర్చుని బోరుమంది. 10 నిమిషాల దాకా ఆమెనేమీ అనలేదు ఆయన. కాసేపటికి తనే తెప్పరిల్లి,
ఏమిటండి ఈ దారుణం అంది గొంతు పెగిల్చుకుని. ఇప్పుడేమైంది? ఏమీ తెలియనట్లు అడిగాడు సీతారామయ్య. ఇంకేం కావాలి? నలుగురిలోనూ పరువు మర్యాద. పిచ్చిదానా, హడావుడి ఆదుర్దా పడకు, సమస్యకు పరిష్కారం ఆలోచిస్తాను సావధానంగా అన్నాడు. మిన్ను విరిగి మీద పడితే ఏమిటండి ఆలోచించేది? కళ్ళు తుడుచుకుంటూ అన్నది సుశీలమ్మ. ప్రతి సమస్యకు ఏదో పరిష్కారం ఉంటుంది. అప్పుడే మనకు తెలివి, ఆలోచన, ముందు చూపు అవసరం. రాత్రి దాకా నువ్వేం అడక్కు, వెళ్ళి నీ పని చూసుకో అంటూ బయట ఉన్న పూల చెట్ల దగ్గరికి వెళ్ళాడు సీతారామయ్య. ఆయన మనసు మోహన్ ఆ అమ్మాయిని తీసుకొచ్చినప్పటి నుంచి తెగ ఆలోచిస్తోంది. అనుభవం లేనివాడు తొందరపడ్డాడంటే అర్థం ఉంది. తను తేలకూడదు, చాకచక్యంగా వ్యవహారం నడిపించాలి. ఆలోచిస్తూ పచారులు చేస్తున్నాడు. ఏ పని చెయ్యలేకపోతున్నది సుశీలమ్మ. క్రితం రోజంతా కొడుకు ఇంటికి రాలేదని బెంగ. వచ్చిన తర్వాత పరిస్థితి ఇది. తన కొడుకు ఇంత తెలివి తక్కువవాడనుకోలేదు. అతడి పెళ్లి గురించి, రాబోయే కోడలి గురించి ఎన్ని అనుకున్నది, ఎంతెంత ఊహించింది. డబ్బుని గురించి, అందాన్ని గురించి, చదువుని గురించి, సాంప్రదాయాన్ని గురించి ఎంతెంత సరదా పడ్డది. తన ఊహలు తలకిందులైనాయి. తన సరదాలు వాడి మోడైనాయి. ఒక్కగానొక్కడు తన కోరికలు మరొకరి ద్వారా తీర్చుకుందామన్నా ఆ అదృష్టం కూడా లేదు. మోహన్ ఏకైక సంతానం తనకు. రాబోయే కోడల్లోనే కూతుర్ని చూసుకోవాలని ఎంత ఉబలాట పడ్డది. అన్యమనస్కంగానే ఆ వేల్టికి అన్ని పనులు ముగించుకొని మేడ మీద పడక గది చేరింది సుశీలమ్మ. అప్పటికే పక్క గదిలో గాఢ నిద్రలో ఉన్నాడు మోహన్. సీతారామయ్య పైకప్పు కేసు చూస్తూ దీర్ఘాలోచనలో ఉన్నాడు. మంచినీళ్ళ చెంబు మంచం కింద పెట్టి ఏం ఆలోచించారు అన్నది సుశీలమ్మ. తన ప్లాను కొంతవరకు చెప్పాడు. కానీ ఆ తర్వాత ఆలోచిద్దాం అంటూ మరొక వైపు తిరిగి పడుకున్నాడు. భర్త మాటలకి కొంత మనశ్శాంతి కలిగింది ఆమెకు. ఆలోచిస్తూనే నిద్రలోకి జారిపోయింది. తుళ్ళిపడి లేచిన మోహన్ అలారం గడియారం వైపు చూశాడు. 8 గంటలు దాటింది. ఒళ్ళంతా ఏదో బరువు దించినట్లు తేలిగ్గా ఉంది. చటుక్కున మాధవి గుర్తొచ్చింది. రాత్రి అన్నం తిన్నదో లేదో, ఎక్కడ పడుకున్నదో. పెద్దవాళ్ల చాదస్తం కొద్దీ ఈ 10 రోజులు దూరంగా ఉండాల్సి వచ్చింది. కానీ ఆలోచిస్తూనే మేడ దిగి దొడ్లోకొచ్చాడు. తల్లి మాధవికి కాఫీ టిఫిన్ ఇస్తోంది. అప్పుడే లేచావా మాధవి అనబోయాడు. ఇవాళ ఇంత పొద్దెక్కిందాకా పడుకున్నావేం? తొందరగా మొహం కడుక్కొనరా, టిఫిన్ ఆరిపోతున్నది అన్నది సుశీలమ్మ. మాధవిని తను పరామర్శించక్కర్లేదు, ఆమెకేం కావాలో తల్లి చూస్తుందనుకుని బాత్రూం వైపు నడిచాడు మోహన్. సుశీలమ్మ ఆదరణలో ఆ 10 రోజుల్లోనూ తండ్రిపోయిన దుఃఖాన్ని కొంత మర్చిపోగలిగింది మాధవి. కట్టుబట్టలతో వచ్చింది. సుశీలమ్మ నడి పాత చీరలు రెండిచ్చి కట్టుకోమంది. 11వ రోజు పని మనిషి చేత తలంటి పోయించి పసుపు రాసిన కొత్త వాయిల్ చీర రవిక ఇచ్చి కట్టుకోమంది. ఇదంతా మాధవికి ఊహించలేని మలుపుగా ఉంది. 2 ఎకరాల కొబ్బరి తోటలో రెల్లుగడ్డి ఇంట్లో తెల్ల గిన్నెలతో అన్నం వండుకు తిని అరిగినా చెరిగినా అతుకులేసుకొని కట్టుకునేది బట్టలు. అలాంటిది ఈ మేడ, కారు, సుశీలమ్మ గారి నగలు, చీరలు, ఇంట్లో ఖరీదైనవి, తనెప్పుడూ చూడని, తనకు తెలియని అనేక వస్తువులు. అన్నింటికీ ఏకైక వారసుడు మోహన్. అన్నింటికంటే విలువైనది పెద్దల ఆత్మీయత. ఇక్కడికి వచ్చినప్పటి నుంచి తల్లిలా ఆదరిస్తున్నది సుశీలమ్మ. 1-2 సార్లు సీతారామయ్య కూడా పలకరించాడు. తనే మగవాళ్లతో మాట్లాడటం అలవాటు లేక తలంచుకున్నది. దీనికంతటికీ మూలం మోహన్. అతని మంచితనమే తనని ఇంటికి చేర్చింది. అంటే తండ్రి చచ్చిపోవటం బాధగా మూలిగింది. ఏ మూలో ఆత్మ. తప్పు చేసినా తప్పించుకో చూసే వాళ్ళెంతమంది లేరు. మోహన్ అలాంటి వాడు కాదు. ఈ ఆలోచన మనస్సుని పరవశింపచేసింది. ఆ పరవశంతోనే తన ఇంట్లో మనిషిగా మనగలుగుతున్నది. సుశీలమ్మకు ఎంతో చేయూతగా ఉంది. అన్ని పనులు తనవే అన్నంత బాధ్యత పెంచుకున్నది. ఎక్కడ చూసినా తనే అన్నట్లు కాఫీ టిఫిన్లు చేయటం, ఇల్లంతా సర్దటం, దొడ్లో ఉన్న మొక్కలకు నీళ్లు పోసి సంరక్షణ చేసి, బుట్టలతో పూలు కోసి దండలు కుట్టటం మొదలైన పనులు మాధవి చేస్తే, వడ్డన పూలమాలలు దేవుళ్లకు అలంకరించి ప్రసాదం పేరుతో చిన్న దండ తన సిగ మీద అలంకరించుకోవటం సుశీలమ్మ పని. ఆ ప్రసాదం తనకెందుకు ఇవ్వదు అనుకున్నది మాధవి. పూజ చేసిన వాళ్లే ప్రసాదం తీసుకోవాలేమోలే అనుకున్నది మళ్ళీ. ఆ ఇంట్లో పనిచేస్తున్న పని మనిషికి మాధవి ఎవరూ అర్థం కాలేదు. మొదట్లో చుట్టాలమ్మాయి అనుకుంది. తర్వాత వంటకు సాయం తెచ్చుకున్నారు కాబోలు అనుకున్నది. అయినా అనుమానం తీరక అత్తయ్య అని పిలుస్తోంది. ఎవరండి ఈమె అని అడిగింది సుశీలమ్మను. క్షణం తటపటాయించి మా మేనకోడలు, దూరపు చుట్టాలమ్మాయి అన్నది.
తన ఊహకు ఆ సమాధానం సరిపోయినట్లుంది. మళ్ళీ మాట్లాడలేదు పని మనిషి. 4 రోజుల తర్వాత ఎవ్వరూ లేని సమయం చూసి, చూడమ్మ మాధవి, ఆ పసుపు తాడు తీసేయ్ అన్నది సుశీలమ్మ. ఆ మాటకు బెదురుగా చూసింది మాధవి. కామం బావుకు తక్కువ కాని సూత్రాలు ఆనవాయితీ ఈ ఇంట్లో. అదీ కాక ఏమిటి మాట్లాడుతున్నావు అంటూ వచ్చాడు సీతారామయ్య. ఏం లేదులేండి, ఏమో మామూలు సంగతులు అయిష్టంగా చెప్పింది సుశీలమ్మ భర్తతో. మాధవికి ఆ ఇంట్లో వీళ్ల మనస్తత్వం పూర్తిగా అర్థం కావటం లేదు. తనను ఆప్యాయంగానే చూస్తున్నారు. తను ఆ ఇంటి మనిషిగానే మసులుతున్నది. మరి మోహన్తో మాట్లాడనివ్వరు. అతను లోపలికి వచ్చినప్పుడు తనను ఏదో పని మీద బయటకు పంపిస్తారు. అతనితో కలిసి అన్నం తినటం కానీ, అతనికి ఆప్యాయంగా అన్నీ అమర్చటం కానీ ఇష్టం లేదు పెద్దవాళ్లకు. 1-2 సార్లు అతనితో మాట్లాడడానికి ప్రయత్నం చేసింది తను. అంతలోకే సుశీలమ్మ వచ్చేసింది. మోహన్ కళ్ళు తన కోసం వెతకటం చాలాసార్లు గమనించింది తను. తను మాత్రం ఎంత తహతహలాడిపోతున్నది. ఆ రోజు అతనితో వచ్చేటప్పుడు అటు దుఃఖంతోనో ఇటు ఆనందంతోనో తన గొంతు పూడుకుపోయి ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయింది. అదీ కాక అంత గొప్పవాళ్లతో ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో తెలియక మౌనంగా ఉండిపోయింది. కొడుకు తనను పెళ్లి చేసుకున్నానని చెబితే పెద్దవాళ్ళు ఎంత గొడవ చేస్తారో అని భయపడ్డది. ఆ మధ్య సూరమ్మ పెద్ద కొడుకు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని ఎంత గొడవ పడ్డారు. పాపం వాళ్ళిద్దరినీ గడప తొక్కనివ్వలేదు. వాళ్ల మొహం కూడా చూడలేదు. ఎంతైనా గొప్పవాళ్ళు గొప్పవాళ్లే. రాజ్యం చెప్పింది. పెళ్ళైన తర్వాత వాళ్ళాయన ఒక్క క్షణం కూడా వదిలిపెట్టి ఉండలేదట. అన్నీ తనిష్ట ప్రకారమే చేస్తాట. సినిమాకి తీసుకెళ్లటం, తిరునాళ్ళకు తీసుకెళ్లటం, స్నేహితుల ఇళ్లకు తీసుకెళ్లటం, అది ఇది అని ఏమిటి, ఎప్పుడు ఎక్కడికి ఒక్కడు వెళ్ళడట. రోజు మల్లెపూలు తెస్తాడట. తెల్లచీర కట్టుకొందే ఊరుకోట. అబ్బా, ఇంకా ఏమిటేమిటో చెప్పింది. ఆ అనుభవాలన్నీ తనకేవి. మాధవి, త్వరగా తీసుకురామ్మా, నూనె కాగిపోతోంది, పిండి తీసుకురా. వంటింట్లోంచి సుశీలమ్మ కేక వేసింది. తన ఆలోచనలకు ఆనకట్ట వేసి పొత్రం గబగబా తిప్పింది మాధవి. రా బాబాయ్ రా, ఆప్యాయంగా ఆనందంగా ఆహ్వానించింది మాధవి సుందర్రావుని. తన తండ్రి ఆయన ఎంతో స్నేహంగా ఉండేవారు. తనకు బాగా చనువు ఆయన దగ్గర. ఆ రోజు పట్టుబట్టి ఆ పసుపు తాడు కట్టించింది ఈయనే. ఏమ్మా, కులాసాగా ఉన్నావా? కుర్చీలో కూర్చుంటూ అడిగాడు. బాగానే ఉన్నాను. పిన్ని కులాసాగా ఉందా? అదే రోజు పోరు పెడుతోంది. ఒక్కసారి వెళ్ళి చూసిరండి పిల్ల ఎట్లా ఉన్నదో అని. ఆ మాటకు మాధవి కళ్ళు చెమర్చినాయి. పుట్టి పెరిగిన ఊరు, తెలిసిన మనుషులు, ఆ ఆప్యాయతలు వేరు. ఒకరికి కష్టం వస్తే నలుగురు ఆదుకుంటారు. ఒకరి సంతోషం 10 మంది పంచుకుంటారు. ఆ వాతావరణం వేరు, ఆ పద్ధతులు వేరు. నువ్వు అదృష్టవంతురాలివి మాధవి. మీ నాన్న పోవటం బాధాకరమే అయినా ఎప్పటికైనా మరొకింటికి వెళ్లాల్సిన దానివే కదా. మీ నాన్న 10 జన్మలెత్తినా ఇటువంటి సంబంధం తెచ్చేవాడా? మీ ఇంట్లో సామాను సర్దిపెట్టి గట్టిగా తాళం వేశాం. పాడిగొడ్లను నేను తోలుకెళ్ళి ఖర్చులు పోను పాల మీద వచ్చింది బ్యాంకులో వేద్దామనుకుంటున్నాను. నీ పేర తోట కౌలుకిమ్మని 4-5 అడుగుతున్నారు. ఎవరికివ్వను? ఆ విషయాలు నాకేం తెలుసు. ఎవరికిస్తే మంచిదో ఆలోచించి నువ్వే ఇవ్వు అని లోపలికి వెళ్ళి పళ్ళెంలో 2 కోవా కజ్జికాయలు, కాస్త మిక్చరు, 2 అరటిపళ్ళు పెట్టి తీసుకొచ్చి ఇచ్చింది. కాఫీ తీసుకురావటానికి వెళ్తుంటే ఇప్పుడెందుకమ్మా ఇవన్నీ అన్నాడు సుందర్రావు. పర్వాలేదు తీసుకో అంటూ లోపలికి వెళ్ళిపోయింది మాధవి. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. అందరూ ఎక్కడికి వెళ్ళారో, మాధవి ఒక్కతే ఎందుకుందో ఆమె రాగానే ఆ మాటే అడిగాడు. అంతా ఎవరున్నారు? ఆయన కాలేజీకి వెళ్ళారు. అత్తయ్య మామగారు గుడికి వెళ్ళారు. అయితే ఈ ఆస్తికంతటికి ఏకైక వారసుడన్నమాట. అవునన్నట్లు తలాడించింది. అదృష్టవంతురాలివమ్మా, మరొకసారి అని కాళ్ళకు చెప్పులు తొడుక్కుని కుర్చీలోంచి లేచాడు. ఈ ఊరు వచ్చినప్పుడు వస్తుండు బాబాయ్. చూడమ్మా, రావటానికి నాకేం లేదు, కానీ ఇది గొప్పవాళ్ల ఇల్లు. మా రాకపోకలు నీకు ఇబ్బంది కలిగించవచ్చు. అదీ కాక ఇవాళ నువ్వున్నావు గనక సరిపోయింది. అతను నువ్వు ఇక ఆ మనుషుల్ని మర్చిపోవాలి తల్లి. ఇక్కడి పద్ధతులకు అలవాటు పడాలి. అన్నట్లు ఎప్పుడన్నా ఒకసారి కారు మీద మీరిద్దరూ రండి, మన ఊరి వాళ్ళంతా సంతోషిస్తారంటూ తండ్రిలాగా ఆప్యాయంగా మాట్లాడి మెట్లు దిగుతుంటే మాధవికి దుఃఖం ఆగలేదు. ఇక్కడ తననెవరూ ఏమీ అనరు, కానీ ఏదో లోటు, ఇది అని చెప్పలేని బాధ. ఆ బాధ మోహన్కి చెప్పుకోవాలని, అతని గుండెల మీద వాలిపోయి తన గుండె బరువు తగ్గించుకోవాలని, నూతన జీవితాన్ని ప్రసాదించిన అతనికి కృతజ్ఞతలు చెప్పుకుని అతని సాన్నిధ్యంలో తన మనసు విప్పాలని, అనురాగంలో కరిగిపోవాలని
అతని ఒడిలో సేద తీరాలని ఏవేవో ఎన్నెన్నో అనుకుంటుంది. కానీ అతనెందుకో మౌనంగా ఉంటున్నాడు. తను తొందరపడకూడదు అని మనసు దిటవు చేసుకుంది మాధవి. మోహన్కి తల్లిదండ్రుల మనసు అర్థం కావటం లేదు. మొదట్లో మాధవికి మైలని ఇంట్లోకి రాకూడదని వరండాలో ఉన్న మూలగదిలో ఉంచారు. మరి ఇప్పుడు తామిద్దరికి ఏకాంతం ఎక్కడ దొరుకుతుందోనని కనిపెట్టుకుని ఉంటున్నారు. అమ్మ క్లబ్కు వెళ్ళటం మానేసింది. మాధవి ఏమనుకుంటుంది? ఆ రోజు తీసుకువచ్చి ఈ పంజరంలో పెట్టి మళ్ళా మొహం చూడలేదనుకోదు. అసలు ఇప్పటికే తనలో పిరికివాడి కింద వాజమ్మ కింద జమకట్టి ఉంటుంది. ఏదన్నా అవసరానికి మాధవిని పిలిచినా తనొస్తోంది అమ్మ. నేను పిలిచింది మాధవిని అందామని నోటిదాకా వస్తుంది. కానీ అనలేడు. ఏదో బలహీనత, మరేదో సంకోచం. అనుకోకుండా మంచి ఛాన్స్ వచ్చినట్లు అనిపించింది మోహన్కి. అదే వాళ్ళ పిన్ని కూతురు పెళ్ళి. తల్లి 10 రోజుల ముందుగా వెళ్తుందనుకున్నాడు. కానీ ఆ సూచనలేం లేవు. తీరా పెళ్ళి 4 రోజులుందనగా ప్రయాణమైనారు వాళ్ళు. నాకు పరీక్షలు రావటానికి కుదరదు అన్నాడు మోహన్ మాధవితో ఏకాంతంగా గడపాలని. సరే నీ ఇష్టం, హోటల్లో భోంచేయి, మేము ముగ్గురం వెళ్తున్నామని తమతో తీసుకువెళ్లారు మాధవిని. తన ప్లాన్ విఫలమైనందుకు ఎంతో కృంగిపోయాడు మోహన్. అక్కడ మాధవి పరిస్థితి మరీ అధ్వాన్నంగా ఉంది. ప్రతి వాళ్ళు తినేసేలా చూస్తూ ఎవరి అమ్మాయి అని అడుగుతుంటే ఆయనకు దూరం చుట్టం, వరసకు మేనకోడలని చెబుతోంది సుశీలమ్మ. ఆమె మాటలు బోధపడటం లేదు మాధవికి. మేనకోడలంటుందేమిటి? తన ఇంటికి కోడలు. ఇంతవరకు ఎవరితోనూ అలా చెప్పలేదు. ఎందువల్ల? వాళ్ళు బాగా డబ్బున్న వాళ్లే. పెళ్ళి చాలా ఘనంగా చేస్తున్నారు. కార్లు, బ్యాండు మేళాలు, బరువైన బంగారు నగలు, విలువైన పట్టు చీరలు, పూటకో డిపార్ట్మెంట్ చొప్పున డిన్నర్లు. మాధవికి సుశీలమ్మ గారి పట్టుచీరలు మడత పెట్టడమే సరిపోతోంది. గంటకో చీర మారుస్తూ, గడియకో నగ పెట్టుకుంటూ, మెళ్ళో వస్తువులు సవరించుకుంటూ అందరితో మాట్లాడుతున్నా తనకి వేడుకలన్నీ చేతిమీదుగా చేసుకునే యోగం లేకపోయింది కదా అని లోపల సలుపుతూనే ఉంది. పెళ్ళయి కాకుండానే ప్రయాణమైనారు సుశీలమ్మ, సీతారామయ్య. ఇంకా ఎక్కువ రోజులు ఉంటే మాధవి సంగతి ఎక్కడ బయటపడుతుందోనని. అమ్మా, నా ఫ్రెండ్ చెల్లెలు పుట్టినరోజుట పిలిచాడు. మాధవి నేను వెళ్ళొస్తాం అన్నాడు. ఆ వంకతో మాధవితో కలిసి బయటకు వెళ్ళొచ్చిన ఆశతో అతని మాటలకు మాధవి మనసు ఆనంద తరంగమైంది. చేస్తున్న పనాపి తలెత్తి అతని వైపు చిలిపిగా చూసింది. 3వ రోజులు. ఇంతవరకు ఇద్దరూ కలిసి ఎక్కడికి వెళ్ళలేదు. ఈ 4 రోజులు పోయాక వెళ్దురుగాన్లే అన్నది సుశీలమ్మ. ఏమిటి నీ చాదస్తం అని మనసులు విసుక్కుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు మోహన్. సుశీలమ్మ మాటలు మాధవి మనసును కకావికలం చేశాయి. పెళ్లి చేసుకున్నందుకు ఏమీ అనకపోయినా తరువాత ప్రతిదానికి ఏమిటి ఆంక్షలు అనుకున్నది మూగగా మాధవి. మాధవి మంచితనం, అమాయకత్వం సుశీలమ్మను నోరెత్తనీయటం లేదు. మాధవి రాక సుశీలమ్మకెంతో విశ్రాంతినిచ్చింది. ఏవో కొన్ని ముఖ్యమైన పనులు తప్ప మిగతావన్నీ మాధవికి వదిలేసింది. అది వరకు క్షణం తీరిక లేనట్లుండే ఆవిడ ఇప్పుడు చీర నలగకుండా కుర్చీలో కూర్చుంటున్నది. ఒక రకంగా జీతం లేని పని మనిషి మాధవి. సీతారామయ్య ఇంట్లో ఉన్నంతసేపు ఆయన దగ్గరుండి ఎక్కడెక్కడి కబుర్లు చెప్పటం, సినిమాల గురించి, చీరల గురించి, జోకులు, నవ్వులు. అలాంటప్పుడు వంట ఇంట్లో ఒంటరిగా ఉన్న మాధవి మనస్సు కలుక్కుమనేది. అంత వయసొచ్చి అన్నీ అనుభవించిన తర్వాత ఒకరికొకరు ఇంత ఆత్మీయంగా ఉన్నారు కదా. కొత్తగా పెళ్ళైన కొడుకు కోడలికి అలాంటి సరదాలుంటాయని ఎందుకనుకోరో. ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకోవటమే మహా పాపం అన్నట్లుంది వీళ్ళ ప్రవర్తన. ఏమైనా గొప్పవాళ్ల మనసులు తెలుసుకోవటం కష్టమే అనుకున్నది మాధవి. ఆ రోజు సీతారామయ్య దగ్గరికి ఎవరో వచ్చారు. వాళ్లకు కాఫీలు, టిఫిన్లు అందిస్తూ ఏవేవో మాట్లాడుకుంటున్నారు. కొంత తెలుగు, కొంత ఇంగ్లీషు సరిగ్గా అర్థం కావటం లేదు. చివరిగా వాళ్ళు వెళ్ళిపోతున్న మాటలు మాత్రం కొంత అర్థమైనాయి మాధవికి. మా వాడు చూసే పనేం లేదు, మేమిద్దరం వస్తాం, 4 లక్షలకు తక్కువ మాత్రం కానివ్వకండి సీతారామయ్య అన్నాడు. ఏదో లాంఛనం. తరువాత అంతా అమ్మాయిదేగా, నలుగురిలోనూ కాస్త ఘనంగా ఉండాలని మరీ చెబుతున్నారు. కానీ మీకు మాత్రం లక్షలకు తక్కువ ఏమిటి? నవ్వుతూ అన్నాడు వచ్చిన ఆయన. అంటే కొడుక్కి మళ్ళా పెళ్లి చెయ్యాలని చూస్తున్నారన్నమాట. మోహన్, మీరంతా కలిసి నన్నెంత దగా చేశారు. ఈ ఇంటికి డబ్బులేని నౌకర్ని కుదిర్చావన్నమాట. తెలివిగలవాడివి, తెగింపు కలవాడివి అనుకున్నాను. అడిగిన వాళ్ళందరికీ మేనకోడలిగా పరిచయం చేస్తుంటే ఆ మాట వెనక ఉన్న కుత్సితాన్ని అర్థం చేసుకోలేకపోయాను. నువ్వింత అసమర్థుడివని, అందరిలాగా డబ్బుకు అమ్ముడుపోయే
పశువు పని ఇప్పుడే అర్థమైంది. ఈ ఇంటికి నీ వాళ్లకు చేసిన చాకిరీ చాలు. మా నాన్నను పొట్టన పెట్టుకుని గొప్ప వీరుడిలాగా నన్ను తీసుకొచ్చావు. పసుపు తాడు కట్టి నలుగురు ముందు ఏదో వాగావే, స్త్రీలు అణిగిమణిగి ఉండక్కర్లేదని, అలాంటివి నీకు నచ్చవని. ఇప్పుడు చేసిందేమిటి? మెత్తని కత్తితో నా గొంతు కోసావు. నీకంటే తెలివైంది మీ అమ్మ. బంగారు సూత్రాలు తప్ప పసుపు కొమ్ము పనికిరాదని ఎప్పుడో తీయించింది నా చేత. ఎంత తెలివైన వాళ్ళు మీరంతా అనుకుని పళ్ళు పటపట్లాడించింది. మనసు కుతకుతలాడింది. ఆ ఇల్లన్నా ఇంట్లో మనుషులన్నా అసహ్యం కలిగింది. ఇంకొక క్షణం అక్కడ ఉండకూడదు, వెంటనే వెళ్ళిపోవాలి అనుకుని ఒక్కసారి మా ఊరు వెళ్ళొస్తాను అన్నది సుశీలమ్మతో. అసలే పెళ్లి పనుల హడావిడి, ఈ పిల్ల ఇప్పుడు వెళ్తే ఎలా మనసులో అనుకొని, ఎవరినన్నా తోడిచ్చి పంపిస్తాను, వెంటనే వచ్చేసాయి అన్నది పైకి. నాకు తోడెందుకు, వీలైనంత త్వరగానే వస్తాను పొడిగా అన్నది మాధవి. డబ్బేమన్నా కావాలా? అక్కర్లేదు నిర్లక్ష్యంగా అంది. వెంటనే 2 చీరలు సంచిలో పెట్టుకుని గడప దాటింది. బస్టాండ్లో నుంచుంటే ఎంతకీ బస్సు రాలేదు. ఆ క్షణంలో ఆమె మనసు మరోవైపు తిరిగింది. ఇంటికి వెళ్ళాలనిపించలేదు. పల్లెటూరు, అక్కడి పద్ధతులు, ఆచారాలు, అవహేళనలు కళ్ళ ముందు కనబడ్డాయి. మొగుడు వదిలేసిన ఆడదాన్ని ఎంత నీచంగా చూస్తారో. ఉదాహరణ సుమతి. సుమతి కలవారమ్మాయి అయినా ఎదురుగాను వెనకగాను కూడా ఎన్నో మాటలనేవారు. మొగుడు తాగి వచ్చి కొడితే మాత్రం ఆడది పడుండక్కర్లేదు అని బుగ్గలు నొక్కుకునేవారు. మొన్న బాబాయ్ అననే అన్నారు, నువ్వు మీ ఆయన కలిసి రండి, ఊళ్ళో అందరం సంతోషిస్తామని. అటువంటిది ఒంటరిగా ఇలా వెళ్ళి ఆ ఊళ్ళో బ్రతకలేను అనుకుని బెజవాడ బస్సు ఎక్కింది. ఆమె ఎక్కటమే ఆలస్యం అన్నట్లు బయలుదేరింది బస్సు. బస్సు కంటే వేగంగా ఉన్నాయి ఆమె ఆలోచనలు. బెజవాడ ఎప్పుడు వెళ్ళలేదు, అక్కడ ఎవరూ తెలీదు. ఎక్కడుండాలి, ఎలా ఉండాలి, ఎలా బ్రతకాలి, అన్ని సమస్యలే. ఆలోచిస్తూనే కిందికి చూసింది. ఎర్రరాళ్ల నెక్లెస్ పైకి తీయటానికి క్షణం తటపటాయించింది. తనను ఎవరన్నా అనుమానిస్తారేమోనని. కానీ దాని వంక ఎవ్వరూ చూడటం లేదు. మెల్లగా చేతిలోకి తీసుకుని గుప్పిట మూసి, ఎవరిదన్నా నగ పోయిందేమో చూసుకోండి అన్నది మాధవి. ఆమె మాటకు అందరూ మెడలు సవరించుకున్నారు. మాధవి పక్కనే కూర్చున్న భారీ శరీరం, నా నెక్లెస్, ఎర్రరాళ్ళ నెక్లెస్ పడిపోయింది అన్నది ఆదుర్దాగా. పెట్టుకురావద్దంటే వినవు. ఆమె భర్త కామోసు విసుక్కున్నాడు. ఇదిగో మీ నెక్లెస్ అంటూ ఇచ్చింది మాధవి. అప్పటికే అందరి కళ్ళు ఆమె వైపు తిరిగినాయి. ఎంత మంచిదానివమ్మా నవ్వుతూ అన్నది భారీ శరీరం. మంచివాళ్ళు కాకపోతే అంత ఖరీదైన వస్తువు అడిగి మరి ఎవరిస్తారు అన్నారెవరో. బంగారం కోసం రైళ్లు బస్సులు ఆపి ప్రాణాలు తీస్తున్నారు ఈ రోజుల్లో. బంగారం ఉండటం కూడా ప్రాణాంతకమే. అయినా ఊరుకుంటారా ఆడంగులు? మరో ముసలాయన అన్నాడు. బంగారం ధర పెరిగిపోయిందంటున్నారు, దగ్గరుంటే భయం అంటున్నారు, అయినా చేయిస్తూనే ఉన్నారు. మరొకరు లోకం పోకడ వివరించారు. చాలా థ్యాంక్స్ అండి. మీరు చూసి వాళ్ళ వస్తువు వాళ్ళకి ఇవ్వకపోయినట్లయితే పోలీస్ రిపోర్టు, కోర్టులు మా ప్రాణానికి వచ్చేది కండక్టర్ అన్నాడు. ఇంతకీ ఏ ఊరు వెళ్తున్నావమ్మాయి? నెక్లెస్ అందుకున్న భారీ శరీరం అడిగింది ఆప్యాయంగా. బెజవాడ పొడిగా సమాధానం చెప్పింది మాధవి. ఎవరున్నారక్కడ? మళ్ళా ప్రశ్నించింది. ఏం చెప్పాలో మాధవికి తోచలేదు. తనకి ఎవరున్నారని వెళ్తున్నది. ఎక్కడికి వెళ్ళాలో, ఎక్కడుండాలో, ఏం చెయ్యాలో నిర్ణయించుకోలేదు. అనాలోచితంగా ఆవేశంలో ఈ బస్సు ఎక్కింది. కానీ ఉద్యోగం చేసుకుని బ్రతకటానికి తనేం పెద్ద చదువులు చదవలేదు. మాధవి సమాధానం ఇవ్వకపోయేసరికి మళ్ళీ అడిగిందావిడ, ఏమ్మా చుట్టాలింటికా అని. కాదండి, తెలిసిన వాళ్ళింటికి. అప్పటికి తోచిన జవాబు చెప్పింది. బస్సు బెజవాడ వెళ్ళేసరికి ఆవిడ ఏదో అడుగుతూనే ఉంది. కొన్ని ప్రశ్నలకి సమాధానం చెప్పి కొన్నింటికి ఆ ఊ అంటూ కూర్చుంది మాధవి. బస్సు బెజవాడ చేరిన తర్వాత, నీకోసం ఎవరన్నా వస్తారా? నువ్వు ఏ పేట వెళ్ళాలి అంది మళ్ళా ఆవిడ. మాధవి మనసులో ఏదో ఆందోళన ప్రారంభమైంది. బస్సు గమ్యం చేరింది. మరి తనో మెరుపులాంటి ఆలోచన వచ్చి, ఈ ఊళ్ళో ఎవరో పిల్లల సంరక్షణకి మనిషి కావాలంటే వస్తున్నాను. మా బాబాయ్ వాళ్లకు ఉత్తరం రాశాడు, వాళ్ళు వచ్చి నన్ను తీసుకువెళ్తారు, వాళ్ళ ఇల్లు ఎక్కడో నాకు తెలీదు అన్నది. అందరూ తమ తమ సామాన్లు దింపుకొని రిక్షాలు కుదుర్చుకుంటున్నారు. చేతి సంచితో మాధవి కూడా బస్సు దిగింది. ఏమ్మా వాళ్ళొచ్చారేమో చూడు, ఊరు కూడా కొత్తంటున్నావు అన్నాడు భారీ శరీరం భర్త. తన కోసం వచ్చే వాళ్ళెవరూ లేరని తెలుసు, అయినా 10 నిమిషాలు ఎవరి కోసమో చూస్తున్నట్లు నుంచుంది. ఏమ్మా ఆయన రాలేదా? పోనీ మా ఇంటికి రా, తర్వాత వాకప్ చేసి వాళ్ళ ఇంటికి పంపిస్తాను అన్నాడు ఆయన. భర్త మాటలకు కొరకొరా చూసింది భారీ శరీరం. వయసులో ఉన్న పిల్ల కొంప మీదికి ఏం తెస్తుందో అని ఆవిడ భయం. అయినా అరగంట క్రితమే ఆ అమ్మాయి అందించిన నెక్లెస్ గుర్తొచ్చి మంచిదానిలాగానే ఉంది, కానీ చూద్దామనుకుని రామ్మ అన్నదావిడ.
ఆ మాట కోసమే ఎదురు చూస్తున్న మాధవి అలాగే అన్నట్లు తలూపి వాళ్ళని అనుసరించింది. కూతుర్ని పురిటికి తీసుకొస్తున్నారు ఆ దంపతులు. వెంట చాలా సామానుంది. 2 రిక్షాలు పిలిచి ఒక దాంట్లో భార్యాభర్త ఎక్కి రెండో దాంట్లో కూతుర్ని మాధవిని ఎక్కమన్నారు. విశాలమైన తారు రోడ్ల మీద రిక్షా పరిగెడుతుంటే మాధవి మనసు వాటిని అనుసరిస్తోంది. దిక్కులేని వారికి దేవుడే దిక్కంటే ఇదే కాబోలు. తను వాళ్ళ ఇంటికి చేరటానికే ఈమె నగ్గపోయింది కాబోలు. వీళ్ళు బాగా ఉన్నవాళ్లలాగానే ఉన్నారు. ఇక్కడ మళ్ళా సమస్యలు ఎదురుకావు కదా. ఏమైనా మోహన్ అంత నీచులు ఇంకెవరు ఉండరేమో. నీలాంటి చవటికి భార్యగా బ్రతికే కంటే నీ ఇంట్లో చేసిన చాకిరి ఎక్కడ చేసినా నా బ్రతుకు తెల్లవారుతుంది. పెద్ద మేడ ముందు రిక్షా లాగటం, ముందు రిక్షాల నుంచి భార్యాభర్త దిగటం చూసింది. తను దిగింది మాధవి. లోపలికి వస్తూ చేతికి అందిన వస్తువు తీసుకుని మరీ వచ్చింది. ఇంటి తలుపులన్నీ తీసి వంట ఇంటి పక్కగా విడిగా ఉన్న గది చూపించి, నీ సంచి అందులో పెట్టుకో అన్నది యజమానురాలు. మెల్లగా వాళ్ళ కోసం బాకప్ చేస్తాలేమ్మా, బెంగపడుకు అన్నాడు యజమాని. మాధవి తనలో తనే నవ్వుకుంది. తనకు బెంగ, తండ్రి అండన ఆ పల్లెటూళ్ళలో మరొక ప్రపంచం తెలియకుండా బ్రతికింది. ఆయన చావు తనని విశాల విశ్వంలోకి విసిరేసింది. తన బ్రతుకు తను బ్రతకాలి. ఈ సమాజంలో మనుషుల తత్వాన్ని తెలుసుకోవాలి. వీలైతే మోహన్ లాంటి దగాకోరుల్ని రచ్చగీడ్చి నలుగురిలోనూ నగుబాట్లు చెయ్యాలి అనుకుని తనలో తనే కసిగా నవ్వుకుంది మాధవి. మాధవి ఆ ఇంట్లో మనిషిలా మనగలుగుతోంది. విశ్వనాథం, సీతమ్మ మొదట్లో మాధవి వెళ్లాల్సింది ఎవరింటికా అని వాకబు చేశారు. కానీ ఇప్పుడు ఎవరిని అడిగితే వాళ్ళు మా ఇంటికే అంటారేమోనని ఆ ఊసెత్తటం లేదు. ఆ దంపతులకు భార్గవి ఒక్కతే కూతురు. ఆమె పెళ్ళై కాపురానికి వెళ్ళింది. ఇప్పుడు తొలిచూలు పురిటికి పుట్టింటికొచ్చింది. పురుడు కంగానే మళ్ళా వెళ్ళిపోతుంది. మనకు సాయంగా ఈ పిల్ల ఇక్కడే ఉంటే బాగుండు అనుకున్నారు వాళ్ళు. మాధవికి అలాగే అనిపించింది. సీతమ్మ గారిది మంచి మనసు. విశ్వనాథం గారు ఆయన కోర్టు గొడవలు తప్ప పట్టించుకోరు. వాళ్ళిద్దరి అండన తను నిశ్చింతగా ఉండొచ్చు. లంకంత ఇల్లు, పైగా మూలగది తనకిచ్చేశారు. పని లేనప్పుడు పగలు రాత్రి అక్కడే ఉంటుంది. తనకు మంచం పక్కా కూడా ఇచ్చారు. మాధవి, నాకు నీళ్లు తోడు, స్నానం చేస్తాను అడిగింది భార్గవి. అపురూపంగా పెరిగిన ఆ పిల్లను ఇప్పుడు మరీ అపురూపంగా చూస్తున్నారు తల్లిదండ్రి. ఇక్కడ ఒంటరిగా పెరిగిన భార్గవికి అక్కడ ఒంటరితనమే. తను భర్త ఇద్దరే ఉంటారు. అతను పొద్దున 10 గంటలకు ఆఫీస్కు వెళ్తే తిరిగి రావటం రాత్రి 10 గంటలకే. ఒంటరి జీవితంలో విసుగెత్తుతున్న భార్గవికి తనకంటే కాస్త చిన్నదైన మాధవి అంటే ఎంతో ఇష్టం ఏర్పడింది. సరదాగా కబుర్లు చెప్పుకోవటానికి తను ఏ పని చేస్తున్నా మాధవి నువ్వు చేస్తావా అంటే చాలు. ఆ పని వచ్చినా రాకపోయినా అలాగే అంటూ నేర్చుకోవాలనే ఉత్సాహంతో తయారయ్యేది. మాధవి, నా షేవింగ్ సెట్ ఎక్కడా అని అడిగేవాడు విశ్వనాథం. ఆ మాటకు సీతమ్మ, ఏమిటా బద్ధకం, ఆడపిల్లని అడుగుతారేం, ఆ మాత్రం చూసుకోలేరు అనేది మందలింపుగా. మాధవి, ఈ కాఫీ తీసుకెళ్ళి మీ బాబాయ్ గారికి ఇవ్వమ్మా. నిన్న చాకలి బట్టలు తెచ్చాడు కదా, ఆయన పంచలు, డ్రాయర్లు, బనీన్లు అన్నీ వచ్చాయా సీతమ్మ అడిగేది. నువ్వు చెయ్యాల్సిన పనులు ఆ పిల్లకి చెబుతావెందుకు విసుగ్గా అనేవాడు విశ్వనాథం. వెనకటిలాగా అన్ని పనులు సమర్థించలేకపోతున్నాను. చేతి కింద మాధవి ఉంది గనక తెలియటం లేదు. అందుకే చిన్న చిన్న పనులు తనకే వదిలేశాననేది సీతమ్మ. భార్గవి, మాధవి, నా అర్గండి చీర ఇస్త్రీ చేసావా? నిన్న స్వెట్టర్లు అల్లుతూ ఊలు సూదులు ఇక్కడే పెట్టాను. ఏవి? అవును, సందు చివర కిళ్ళి కొట్టతను ఇవాళ కొత్త నవల వస్తుందన్నాడా అన్నావుగా, వెళ్ళి తీసుకురాలేకపోయావా? వెళ్ళేటప్పుడు చెప్పు, 4 కవర్లు కార్డులు కూడా తెచ్చిపెడదు గాని అంటూ మాధవికి ఊపిరి సలపనిచ్చేది కాదు. ఇక్కడికి వచ్చిన తర్వాత కాలం ఇట్టే గడిచిపోతోంది మాధవికి. తన ఇల్లు, తన వాళ్ళు అనుకున్న మోహన్ ఇంటికంటే ఎంతో ప్రశాంతంగా, సరదాగా, సంతోషంగా ఉంది. బోన్లో నుంచి బయటపడ్డట్లుంది తనకి. పగలల్లా ఇంట్లో ఉన్న సాయంకాలం అయ్యేసరికి భార్గవి, మాధవి కలిసి అలా సెంటర్ దాకా వెళ్ళేవారు. వచ్చేటప్పుడు పూలు కానీ, పళ్ళు కానీ, కూరలు కానీ తెచ్చేవారు. సీతమ్మ కూతుర్ని అడిగి కొన్ని, అడక్క కొన్ని రకరకాల పిండి వంటలు చేసేది. పెద్ద గ్లాస్ ఎత్తి మంచినీళ్లు తాగటం కష్టమని చిన్న గ్లాస్తో నీళ్ళిచ్చేది. తుండుగుడ్డతో తుడుచుకుంటే ఒళ్ళు కందిపోతుందని తను తీసేసిన నేత చీరలు ఉతికించి అవి పెట్టి తుడుచుకోమనేది. వారానికి ఒక్కసారి ఆసుపత్రికి తీసుకువెళ్ళి చూపించుకురావటం సీతమ్మ పనైతే, డాక్టర్ చెప్పిన మందులు వేళ ప్రకారం భార్గవి చేత మింగించటం మాధవి వంతు. భార్గవి, మాధవి ఎంత సన్నిహితంగా వచ్చారంటే భార్గవిని మాధవి అక్క అని పిలిచేది. ఆ పిలుపుకు నోచుకొని భార్గవి ఏదో ఆత్మీయతకు లోనయ్యేది. ఒక్కొక్కసారి తనకే ఆశ్చర్యం కలిగేది. ఏమిటి బాంధవ్యం,
ఎక్కడి నుంచి వచ్చింది ఈ అమ్మాయి అని. ఆ ప్రశ్న ఆ ఇంటి వాళ్ళు ముగ్గురు వేసుకున్నా ఎవరైతే ఏంలే ఇంత మంచి అమ్మాయి మనకు దొరికింది అంతే చాలని సరిపెట్టుకున్నారు. భార్గవికి నెలలు నిండుతున్న కొద్దీ మేడమెట్లెక్కలేక కిందే పడుకుంటోంది. దాంతో మాధవి తన గదిలోంచి పడక భార్గవి గదిలోకి మార్చుకుంది. అలా ఒకచోట పడుకున్న వాళ్ళిద్దరి మధ్య అనేక సంగతులు చోటు చేసుకునేవి. చివరకు భార్గవి తనకు భర్తకు ఉండే రహస్యాలు కూడా మాధవితో చెప్పేది. స్త్రీ పురుషుల మధ్య ఇంత ఆకర్షణ, అనురాగం ఉంటాయా? ఈ అనురాగానికి, అనుబంధానికి ఆర్థిక స్థితిగతులు తోడ్పడతాయా అనుకునేది మాధవి. ఆ ఆలోచన వచ్చినప్పుడు సమాజం మీద తిరగబడాలని, మోహన్ కనిపిస్తే చిత్రహింస చెయ్యాలని, తన ఆనందానికి అడ్డుగా నిలిచిన పెద్దవాళ్ళిద్దరినీ ఖూనీ చేసి పారేయాలని ఆవేశంగా అనుకునేది. కానీ తను అబల, గూడు వదిలిన పక్షి. తనకు ఆర్థిక బలం, సాంఘిక బలం ఏది? ఎవరి దయాదాక్షిణ్యాల మీదనో పొట్టపోసుకుంటోంది. సీతమ్మ గారు కూతురు కోసం చేసే ఆర్భాటం చూస్తుంటే తల్లి ప్రేమ ఇంత గొప్పదా అనిపిస్తుంది. విశ్వనాథం కూతురు గురించి ఆందోళన పడుతుంటే పితృహృదయం అనుకునేది. భార్గవి తన భర్తను గురించి, అతని అలవాట్లను, ఆప్యాయతను గురించి చెప్పినప్పుడు సృష్టి రహస్యం అదే కాబోలు అని వేదాంతిలా నవ్వుకునేది. ఎవ్వరూ లేని తన ఒంటరి బ్రతుకుని తలుచుకొని తనలో తనే కుమిలిపోయేది. అలా ఓ నాటి రాత్రి వెక్కి వెక్కి ఏడుస్తున్న మాధవిని, నిద్దట్లో మొదలైన పురిటి నొప్పులకు మెలకు వచ్చిన భార్గవి, ఏమిటలా ఏడుస్తున్నావు, ఏమైంది అని అడిగితే, అక్క, ఇందాకటి నుంచి బాధపడుతున్నావు. వేసుకున్న మాత్ర వల్ల కళ్ళు తెరిపిడి పడలేదు, కానీ ఎటు పక్క కుదరక నానా అవస్థపడుతున్న నిన్ను చూస్తే ఎందుకో ఏడుపు వచ్చింది అన్నది. ఏం చెప్పాలో తెలియక ఆమె ఆప్యాయతకు భార్గవి మనసు పొంగిపోయింది. ఏమిటి అనుబంధం అనుకున్నది. మళ్ళీ అంత బాధలోనూ మోహన్ మనసు అల్లకల్లోలంగా ఉంది. మాధవి వెళ్ళింది, ఎందుకు వెళ్ళింది, ఎలా బ్రతుకుతున్నది? ఒంటరి ఆడదాన్ని, అందులోనూ అమాయకురాల్ని బ్రతకనిస్తుందా ఈ లోకం? అసలు బ్రతికుందా? వెళ్ళేటప్పుడు తనతో ఒక్క మాట చెప్పకూడదు, తనకు తెలిస్తే అసలు వెళ్ళనిచ్చేవాడా? మాధవి వెళ్ళిన తర్వాత 2 రోజులకు తల్లిని అడిగితే చెప్పింది వాళ్ళ ఊరు వెళ్ళొస్తానని, వెళ్ళిందని. వెంటనే వచ్చేస్తుందని 2 రోజులు చూశాడు. ఉండబట్టలేక ఆ పల్లెకు వెళ్ళాడు. కారు దిగి నలుగురికి కనపడే ధైర్యం లేక కొబ్బరి తోపులో నుంచి దూరంగా కనబడుతున్న ఆ ఇంటి కేసు చూశాడు. మనిషి మసులుతున్న జాడలెక్కడా లేవు. మట్టి గోడలు పెళ్లలూడి శిథిలావస్థలో ఉన్నాయి. సాలీళ్లు గూళ్ళు కట్టాయి. ఎండిపోయిన ఆకులతో నిండి ఉంది వాకిలంతా. పూల మొక్కల స్థానంలో పిచ్చి మొక్కలు మొలిచినాయి. పశువుల నివాసంలో కట్టుకొయ్యలు మిగిలి ఉన్నాయి, గత చరిత్రకు చిహ్నాలుగా. మనిషి కనపడకుండా రంగుటద్దాలు పైకి తీసి కారు స్టార్ట్ చేశాడు. తనొచ్చినట్లు తెలిస్తే ఊరి జనం పోగవుతారని. వారాలు నెలలు గడుస్తున్నాయి, కానీ మాధవి జాడలేదు. ఇదే అదను అన్నట్లు సుశీలమ్మ, సీతారామయ్య తాము కుదిర్చిన పిల్లను పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేయటం మొదలుపెట్టారు. కాలేజీ చదువు పూర్తయింది. ఇంట్లో ఉన్న కొడుక్కి ఎంతగానో చెబుతున్నది సుశీలమ్మ. ఆ అమ్మాయికి మనకు ఎక్కడ సాపత్యం? ఏదో ఆవేశంలో చేసుకున్నావు, మేము కాదనలేక భరించాం. ఏం చేసిందో చూడు. నీచపు మనుషులు, నీచపు బుద్ధులు. నీ పక్కన ఆ పిల్లని తలుచుకోవటానికి అసహ్యంగా ఉంది. మన అంతస్తు కయ్యము, వియ్యము, నెయ్యము సరి సమానులతో చెయ్యమని ఊరికే అనలేదు పెద్దవాళ్ళు. మేము చెప్పిందే కాదు, మన స్థాయికి తగిన పిల్లను నువ్వే చూసుకో, మేము కాదనం అంటూ పోరటం మొదలుపెట్టింది. ఆ ఉద్దేశం లేదని ఎన్నిసార్లు చెప్పాను. భార్య బ్రతికుండగానే మళ్ళీ పెళ్లి చేసుకోనా? బ్రతికిందో చచ్చిందో, లేకపోతే 2 రోజుల్లో వస్తానని చెప్పిన మనిషి తిరిగి రాలేదంటే అక్కడే ఎవరినన్నా అమ్మా నీకు తోచినట్లు మాట్లాడకు విసుగ్గా అన్నాడు. మాట్లాడక ఏం చెయ్యం? అవతల పెద్ద మనుషులతో పని. ఆడపిల్ల గలవాళ్ళు, వాళ్ళు తొందరపడుతున్నారు. వాళ్ళ తొందర వాళ్ళది. అప్పుడే అక్కడికి వచ్చిన సీతారామయ్య అన్నాడు, పెద్ద మనుషులైనా చిన్న మనుషులైనా నాకు అనవసరం, నాకు ఆ ఉద్దేశం లేదని ఎన్నిసార్లు చెప్పాను. కాస్త విసుగ్గా అన్నాడు మోహన్ మళ్ళీ. జీవితాంతం దానికోసం ఎదురు చూస్తావా? వయసు అయిపోయిన తర్వాత ఎవరిస్తారు పిల్లను? సీతారామయ్య అన్నాడు. ఈ వంశానికి నువ్వు ఒక్కడివే. నీకు పెళ్ళి పేరెంటం చేసి అచ్చటా ముచ్చటా తీర్చకుండా ఎలా ఉంటామనుకున్నావు? ఆడపిల్లలు లేరు. కోడలైనా నట్టింట తిరుగుతుందని ఆశపడ్డాను. కళ్ళనీళ్లు పెట్టుకుంది సుశీలమ్మ. ఇక అక్కడ ఉండలేనట్లు బయటికి వెళ్ళిపోయాడు మోహన్.
అతని ఈ మధ్య ఇల్లు కదలటం లేదు, స్నేహితుల దగ్గరికి వెళ్ళటం లేదు, సినిమాలకు అసలే వెళ్ళటం మానేశాడు. తింటున్నా పడుకున్నా మాధవి ధ్యాసే. ఆ మనసులో తనని వేధిస్తోంది. ఆ మథనంలో తన బట్టల గురించి కానీ తన అవసరాల గురించి కానీ గుర్తు రావటం లేదు. ఎక్కడికి వెళ్ళాలి అని ఆలోచించుకోకుండానే పార్క్లోకి వెళ్ళి ఓ మూలగా బెంచ్ మీద కూర్చున్నాడు. ఆ వేళ ఆదివారం కావటంతో పార్క్ అంతా జనంతో నిండి ఉంది. జట్లు జట్లుగా కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు. పిల్లలు కేరింతలు కొడుతూ ఆడుకుంటున్నారు. ఇంతలో ఎక్కడి నుంచి వచ్చారో ఓ 5-6 అమ్మాయిలు వచ్చి మోహన్కి కాస్త దూరంలో పచ్చికలో కూర్చున్నారు. అందులో స్మిత కూడా ఉంది. ఖరీదైన చీరలో నాజూకైన నగలతో ఆడంబరం లేని అలంకరణతో అప్సరసలా వెలిగిపోతోంది. అస్తమిస్తున్న సూర్యకిరణాలు ఆమె చెంపల్ని తాకుతుంటే పచ్చని చెక్కిళ్ళు అరుణిమ దాలుస్తున్నాయి. మోహన్ని చూస్తూనే గుర్తున్నానా అన్నది గర్వంగా. జవాబు చెప్పలేదు మోహన్. ఆడపిల్లలా సిగ్గుపడుతున్నావేమిటి చిలిపిగా అన్నది మళ్ళీ. ఈసారి మౌనం దాల్చాడు మోహన్. అయినా ఆమె ఊరుకోలేదు. అవును, ఆ మధ్య ఏదో ఉపన్యాసం తెంచినట్లున్నావు. నీ కలల రాణి ఇంకా కనపడలేదా? కలల రాణి ఏమిటి? ఆతృతగా అడిగారు స్మిత స్నేహితురాళ్ళు. దానికి ఒక కథ ఉంది, తర్వాత చెబుతాలే అని. ఆదర్శాలకు పోయి అవస్థల పాలు కాకు. అది ఉపన్యాసం, ఇది జీవితం. ఇప్పటికే దేవదాస్ పోలికలు కనబడుతున్నాయి నీలో అల్లరిగా అంది. మోహన్ అక్కడి నుంచి లేవబోయాడు. నా పెళ్లి కుదిరింది, డబ్బున్న వాడిని చేసుకుంటున్నాలే. తొందరలోనే ఇన్విటేషన్ వస్తుంది, తప్పకుండా రా గర్వంగా అంది స్మిత. ఆమె ప్రయోగిస్తున్న ఏకవచనం అతనికి అసహ్యం కలిగిస్తోంది. ఎంత చనువు తీసుకుని మాట్లాడుతోంది. ఆమె అన్న ఒక్క మాటకు జవాబు చెప్పకుండానే అక్కడి నుంచి వచ్చేశాడు మోహన్. పాపం ఆవేశపరుడు, ఏదో మనోవేదనతో నలిగిపోతున్నాడు జాలిగా అన్నది స్మిత. అతడిని గురించి అంతగా ఆలోచిస్తున్నావు? ఏదన్నా వ్యవహారం జరిగిందా అని అడిగారు స్మిత చుట్టూ ఉన్నవాళ్ళు. అబ్బే, మా ఇద్దరికి చుక్కెదురు తేలిగ్గా అన్నది. మోహన్ ఇంటికి వచ్చేసరికి చేతిలో ఉత్తరం పట్టుకొని చిందులు తొక్కుతున్నాడు సీతారామయ్య. అది మధ్యవర్తి రాసిన ఉత్తరం. ఏదో తెలిసిన వాళ్ళని మీ సంబంధం చెప్పాను, మీరు పెట్టిన షరతులన్నింటికీ వాళ్ళు ఒప్పుకున్నా ఎన్నాళ్ళకి పిల్లని చూసుకొని రాకపోయేసరికి వాళ్ళు వేరే సంబంధం చూసుకున్నారు అని రాశాడు. దాంతో ఆయన ప్లాన్ అంతా పాడైపోయింది. తమకు ఆస్తి ఉంది కానీ అంత లేదు. దాదాపు ₹1 కోటి ఆస్తికి వారసురాలు. సిరిరా మోకాలొడ్డిన అంటే ఇదే కాబోలు అనుకుని అటు భార్య మీద ఇటు కొడుకు మీద విరుచుకుపడుతున్నాడు. ఎంతగా చెప్పినా వాడు వినందే నేనేం చెయ్యను సాగదీసింది సుశీలమ్మ. ఎందుకు వింటాడు మన మాట? ఈ ఇంటి పరువు మర్యాద వాడికి అక్కర్లేదు. వాడు వెంటేసుకొచ్చిన ఆ ముష్టి. నాన్న గర్జించాడు అప్పుడే అక్కడికొచ్చిన మోహన్. ఏమిట్రా నీ అరుపులు? నన్నే ఎదిరిస్తున్నావా? అమాయకుడిని చేసి మెళ్ళో తాళి కట్టించుకుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత దాని పప్పులే ముడక్క మరొకడితో పోయింది. ఏం కాదంటావా? మొహం గంటు పెట్టుకుంటూ అన్నాడు సీతారామయ్య. ఏం మందు పెట్టిందో ఏమో, ఏ సంబంధము లేకుండానే దానికోసం ఇంతగా పాకులాడుతున్నాడు. కలిసి కాపురం వెలగబెట్టినట్టయితే మన సంగతే మర్చిపోయేవాడు నిట్టూరుస్తూ అన్నది సుశీలమ్మ. మాధవి అమాయకురాలు ఎక్కడికి వెళ్ళి ఎన్ని అవస్థలు పడుతున్నదో. మోహన్ గొంతులో జాలి ధ్వనించింది. ఆ జాలి తల్లిదండ్రుల్లో కసి పెంచింది. కొడుకు మళ్ళా పెళ్లి చేసుకోడేమోనన్న భయం కలిగింది. ఈనాటి యువకుల్లో ఇంత పట్టుదల, స్త్రీల మీద గౌరవం ఉన్నాయా అని ఆశ్చర్యం వేసింది. మోహన్ తన గదిలోకి వెళ్ళి తలుపు వేసుకున్నాడు. బట్టలు మార్చుకుని బాత్రూంలోకి వెళ్ళి స్నానం చేసొచ్చి లాల్చీ పైజామా వేసుకుని బాల్కనీలోకి వచ్చాడు. కుండల్లో వేసిన క్రోటన్, గులాబీ, చామంతి మొక్కలు నీళ్లు లేక వాడిపోయి ఎండిపోవటానికి సిద్ధంగా ఉన్నాయి. ఆకాశంలో చంద్రుడు క్షీణదశకు అతి చేరువగా ఉన్నాడు. అప్పటిదాకా ఊగిసలాడిన చెట్లు ఉన్నట్లుండి స్ట్రైక్ మొదలుపెట్టాయి. మోహన్ మనసు మాధవిని గూర్చిన ఆలోచనలతో నిండిపోయింది. తన వల్ల ఆమెకు అన్ని అనర్థాలే జరిగాయి. పల్లెటూళ్ళలో పుట్టి పెరిగిన మాధవి అక్కడికి వెళ్ళలేదంటే ఆమె ఆత్మాభిమానం ఎంతగా దెబ్బతిన్నదో. ఎక్కడ మోసపోయి ఎన్ని కిరాతకాలకు లోనైందో. తనేం చెయ్యగలడు? ఎక్కడని వెతకగలడు? ఎలా ఆమెను చేరుకోగలడు? ఆ రోజు ఆ పసుపు తాడు తను కట్టకపోయినట్లయితే ఆమె జీవితం మరొక రకంగా ఉండేది. ఆమెకు తనేం చేశాడు? ఆవేశంలో వల్లించిన ఆశయాలు ఆచరణలో పెట్టలేకపోయాడు. ఓడిపోయాను స్మిత, ఓడిపోయానంటూ తలపట్టుకున్నాడు. ఒంటరిగా కూర్చుని ఏం చేస్తున్నావురా? అన్నానికి రా అంటూ వచ్చింది సుశీలమ్మ. నాకు ఆకలి లేదు, మీరు తినండి అన్నాడు మోహన్. కనీ పెంచి పెద్ద చేసిన మాకన్నా అది ఎక్కువైందిరా నీకు.
ఎప్పుడన్నా మీ నాన్న నువ్వు తినకుండా అన్నం తిన్నారా? నీకు జ్వరం వచ్చి లంకనాలు చేస్తే నీతో పాటు ఆయన పళ్ళరసం తాగి ఉండేవారు. నువ్వు ట్యూషన్లకు వెళ్ళి 10 గంటలు దాటిన తర్వాత ఇంటికొస్తే అప్పటిదాకా నీ కోసం కాచుకొని కూర్చునేవారు. అవన్నీ అప్పుడే మర్చిపోయావా? అంటూ కళ్ళొత్తుకుంది సుశీలమ్మ. అమ్మా, మాధవిని గురించి నాకన్నా నీకే బాగా తెలుసు. ఆమె ఎందుకు వెళ్ళిపోయింది? ఎక్కడికి వెళ్ళిపోయింది? ఆమె ఉండగానే నాకు తెలియకుండా నాకు పెళ్లి సంబంధాలు చూడడం మొదలుపెట్టారు కదూ. ఏ ఆడది భర్త తన కళ్ళ ముందే మళ్ళీ పెళ్లి చేసుకుంటుంటే చూస్తూ ఊరుకోగలదు? అమ్మా, మనకు డబ్బుంది, సంఘంలో గౌరవం ఉంది, పలుకుబడి ఉంది. కానీ మాధవికి మంచి మనసున్నదమ్మా. ఆ మనసును అర్థం చేసుకోగలిగే వివేకమే మనకు లేదు. మాధవిని ఇంతగా ఆరాధిస్తున్నావని, ఆమె కోసం ఇంతగా తప్పిస్తావని అనుకోలేదు మోహన్. మీ ఇద్దరికీ అడ్డుగా నిలిచింది నేను. నువ్వన్నట్లు ఆమెకు తెలిసేట్లుగానే 2-3 సంబంధాలు చూసిన మాట నిజమే. మాధవి వెళ్ళిపోవటానికి నేనే కారణం. తోటి ఆడదాని మనసు గ్రహించలేక తొందరపడ్డాను. కన్నబిడ్డ సుఖశాంతులకే దోహదం చెయ్యలేకపోయాను. ఆయన చెప్పినట్లు విని అమాయకురాలైన మాధవికి అన్యాయమే చేశాను. భగవంతుడా, నా బిడ్డ మనసు మార్చు, లేకపోతే మాధవిని మా ఇంటికి చేర్చు మనసులో అనుకొని అక్కడి నుంచి మౌనంగా వెళ్ళిపోయింది. పోస్ట్ మ్యాన్ ఇచ్చి వెళ్ళిన ఉత్తరం చదివి భార్యను కేకేశాడు సీతారామయ్య. పూజ చేసుకుంటున్నాను, ఇలా వచ్చి చెప్పండి సంగతేమిటో వంట ఇంట్లోంచే అన్నది సుశీలమ్మ. ఉత్తరం చేతబట్టుకుని వెళ్ళి, మన సూర్యానికి మగపిల్లవాట అన్నాడు సంతోషంగా. దేవుడి ముందు కూర్చున్న సుశీలమ్మ మనసులో క్షణం అసూయ తొంగి చూసింది. మరుక్షణం మనసు కుదుటపరుచుకొని, చెయ్యరాని నేరం ఏం చేశాము స్వామి, నట్టింట పసిబిడ్డ పారాడే యోగ్యత లేదా అనుకున్నది. ఆ రోజంతా ఆమె మనసు స్థిమితం కోల్పోయింది. సూర్యం, మోహన్ ఒక వయసు వాళ్లే. 2 ఏళ్ల క్రితమే సూర్యానికి పెళ్ళయింది. భార్య మంచి అందగత్తే, ఐశ్వర్యవంతురాలు. చిన్నప్పుడే తల్లి తండ్రి పోయినా తాత నాయనమ్మల దగ్గర పెరిగాడు. తల్లి లేకపోయినా సెలవులకు పెద్దల్లి సుశీలమ్మ దగ్గరికి వచ్చేవాడు. మోహన్తో సరదాగా గడపొచ్చని పెళ్ళైన తర్వాత భార్యను మొదట తమ ఇంటికే తీసుకొచ్చాడు. చదువు కాగానే ఉద్యోగం వచ్చింది. ఉద్యోగంలో చేరిన కొద్ది రోజుల్లోనే పెళ్ళయింది. పెళ్ళైన 2 ఏళ్లు కాకుండానే తమకేది ఆ అదృష్టం, తల్లి తండ్రి లేకపోవటం సూర్యం దురదృష్టము అన్నారంతా. కానీ తాముండి మోహన్కి ఏం చేయగలుగుతున్నారు? ఇలా రకరకాలుగా ఆలోచిస్తోందామె. అమ్మా, మా ఫ్రెండ్ పెళ్ళికి వెళ్తున్నాను సాయంకాలం అన్నం తింటూ చెప్పాడు మోహన్. తప్పకుండా వెళ్ళిరా. అది సరే మోహన్, మీ ఫ్రెండ్స్ అందరి పెళ్ళిళ్లకు నువ్వు వెళ్తున్నావు కదా, వాళ్ళను నువ్వు పిలవద్దు. ఆ మాట ఎత్తొద్దన్నానా? కోపంగా తల్లివైపు చూశాడు. నీ ఇష్టం, పెద్దవాళ్ళం బ్రతికున్నాం గనక కళ్ళొత్తుకుంది. అమ్మా, నీకు వేరే ఆలోచనే రాదా? కోపంగా అన్నాడు. కొడుకులో వస్తున్న మార్పు అయినదానికి కాందానికి కోపం తెచ్చుకోవటం సుశీలమ్మను ఆందోళనపరిచినాయి. తనంటే ఎంతో గౌరవం ఇచ్చే కొడుకు తనకు దూరమైపోతున్నాడనిపించి భయం కలిగింది. తలుపులను తీసిపెట్టి, ఈ వంట ఇంట్లో ఏం చేస్తున్నావు అంటూ వచ్చాడు సీతారామయ్య. యాంత్రికంగా లేచి భర్తకు అన్నం పెట్టి ఆయన తింటుంటే ఎదురుగా కూర్చొని, ఏమండి, మన వల్లనే కాదు మాధవి ఇంటి నుంచి వెళ్ళిపోయింది అన్నది. ఆ మాటతో ఉలిక్కిపడ్డాడు సీతారామయ్య. తనను తాను సంభాళించుకొని, ఆ అమ్మాయిని గురించి ఇంకా నువ్వు ఆలోచిస్తున్నావా? తీక్షణంగా భార్య వైపు చూస్తూ అన్నాడు. నా సంగతి ఎలా ఉన్నా వాడిని చూస్తుంటే నా కడుపు చెరువవుతున్నది. పెళ్లి విషయంలో మన మాట వినేలా లేడు. వినకేం చేస్తాడు? నా స్నేహితుడు రామగోపాలం లేడు, వ్యాపారం పని మీది ఓరుస్తున్నట్ట. వాడికి ఒక్కతే కూతురు, బాగా సంపాదించాడు. ఆ కూతురికి ఏదైనా మంచి సంబంధం ఉంటే చూడమని రాశాడు. పిల్లను కూడా తీసుకురా, ఇక్కడ కొన్ని సంబంధాలున్నాయని రాస్తున్నానన్నాడు సీతారామయ్య. మన సంగతి మనకు లేదు గాని ఊరికి ఉపకారం. మన అబ్బాయి సంగతి నేను చెబుతుంటే ఎవరో పిల్ల గురించి మీరు చెబుతారేమిటి? విసుక్కుంది సుశీలమ్మ. ఆ అమ్మాయిని రాని, అన్నీ అవే సర్దుకుంటాయి ధర్మగర్భంగా అని చేయి కడుక్కుని వెళ్ళిపోయాడు సీతారామయ్య. సుశీలమ్మకు అంత అగమ్యగోచరంగా ఉంది. ఆ మధ్య 1-2 సంబంధాలు వచ్చినాయి కానీ మళ్ళా ఎవరూ తమ గడపలోకి రాలేదు. మాధవి సంగతి బయటికి పొక్కలేదు కదా. ఈ విషయం లోకానికి తెలిస్తే తమను వంచకులుగా, మోసగాళ్లుగా భావిస్తారు. పరువు మర్యాద మంటగలుస్తాయి. ఆ అమ్మాయి వచ్చి వెళ్ళినప్పటి నుంచి ఈ ఇంటి వాతావరణం స్తబ్దుగా తయారైంది. ఎవరిలోనూ ఉత్సాహం లేదు. వెనకటి సరదాలు, సంతోషం అసలే లేవు. ఎవరి మటుకు వాళ్ళు యాంత్రికంగా రోజులు గడుపుతున్నారు. ఈ యాంత్రిక జీవనం ఒక్కొక్కరిలో ఒక్కొక్క ఆలోచన రేపుతున్నది.
అయినా ఏదో ఆశాకిరణం అందరికీ అందుకోలేనంత దూరంలో కనబడుతున్నది. ఎప్పటికైనా మాధవిని పొందగలననే ధైర్యం, పొందాలన్న ఆశ మోహన్దైతే డబ్బుతో సహా కోడలి ఇంట్లో అడుగుపెట్టి తరించాలి అన్నది సీతారామయ్య పట్టుదల. వీళ్ళిద్దరి మధ్య నలిగిపోతున్నది సుశీలమ్మ. ఆ శుభ సమయం కోసం ఎదురుచూడ్డం తప్ప ఇంకేం చెయ్యగలదు? అందరికీ ఉత్తరాలు రాయండి. బారసాల ఘనంగా చేసుకోవాలి. ఇన్నేళ్ల తర్వాత నట్టింట మగబిడ్డ పుట్టాడు. ఊళ్ళో అందరినీ భోజనాలకు పిలవాలి. అన్నట్లు బట్టల కొట్టుకెళ్ళినప్పుడు మాధవికి కూడా ఒక మంచి చీర, జాకెట్ గుడ్డ తీసుకురండి. ఇదంతా ఆ అమ్మాయి చలవే. భార్గవిని ఆసుపత్రికి తీసుకువెళ్తుంటే మాధవి ఎదురొచ్చింది. పండంటి బిడ్డనెత్తుకొని మన బిడ్డ మన ఇంటికొచ్చిందంటూ ఒకటే హడావిడి చేస్తోంది సీతమ్మ. మనవడికి ఏం పేరు పెట్టాలి, ఏ ఏ నగలు చేయించాలి, ఏ పూట ఏ చొక్కా తొడగాలి, ఆవిడికి ఇవే ఆలోచనలు. ఆ పసివాడిని చూస్తుంటే మాధవి మనసు పరుగులు తీసేది. మోహన్ తను కలిసి జీవితానందాన్ని పంచుకున్నట్లయితే తను ఈ పాటికి ఓ బిడ్డనెత్తుకొని పుట్టింట కొద్దిపాటి ఆస్తి ఉన్న మోహన్ది చాలా పెద్ద కుటుంబం. ఇక్కడ అమ్మమ్మ మనవణ్ణి చూసి సంబరపడుతుంటే అక్కడ నాయనమ్మ సంబరపడేది. ఈ ఆలోచన రాగానే సుశీలమ్మ తనకు చేసిన అన్యాయం గుర్తొచ్చి, వాళ్ళు మనుషులు కారు, ఆడదాని మనసు తోటి ఆడదే గమనించలేకపోయింది. మోహన్, నీ ఆదర్శాలతో నా గొంతు కోసావు, నా జీవితాన్ని నాశనం చేశావు, నా సుఖాల్ని నట్టేట్లో కలిపావు. నువ్వు మాత్రం ఏం సుఖపడతావులే? ధైర్యం లేని పిరికి పందవి, సాహసం లేని చవటవి, పెద్దవాళ్లను కాదనలేని అసమర్థుడివి, పెళ్ళాన్నే ప్రేమించలేని నపుంసకుడివి అని ఆవేశపడేది. కానీ మరుక్షణం నా దురదృష్టమే నన్ను దూరం చేసిందందరికీ అని మనసు దిట్టవు చేసుకునేది. పెళ్లికి చేసినంత హడావిడి చేస్తున్నారు సీతమ్మ దంపతులు బారసాలకు. ఒకరోజు విశ్వనాథం బంధువులందరికీ ఉత్తరాలు రాస్తున్నాడు. సీతారామయ్య గారికి రాశారా అన్నది సీతమ్మ. ఆ మాట విన్న మాధవికి మిన్ను విరిగి మీద పడ్డట్లయింది. ఎవరి సీతారామయ్య? మోహన్ తండ్రి కాదు కదా? ఎందుకు కాకూడదు? బారసాలకు పిలిచేంత దగ్గర చుట్టాలా? అయితే తప్పకుండా వస్తారు. తననిక్కడ చూసి సీతమ్మ గారితో ఏమేమో చెబుతారు. ఇప్పటి వరకు ఇంతగా ఆదరించేవాళ్ళు తరువాత ఇలాగే చూస్తారన్న నమ్మకం ఏమిటి? ఆ సుశీలమ్మ చాలా తెలివైంది, నయవంచుకురాలు అనుకున్నది. కానీ మళ్ళా ఇదంతా నా భయమే, వాళ్లకు వీళ్లకు ఏమిటి సంబంధం? అనేక మంది సీతారామయ్యలుంటారని సరిపెట్టుకుంది. ఏ పని చేస్తున్నా అసలు ఆ సీతారామయ్య ఎవరో తెలుసుకోవాలని మనసు తొలుస్తోంది. కానీ ఎలా అడగాలి, ఎవరిని అడగాలి, ఏమని అడగాలి అన్నీ సందేహాలే. బాబుకి పాలిస్తూ భార్గవి దీర్ఘంగా ఆలోచిస్తోంది. దగ్గర కూర్చుని ఆ మాట ఈ మాట మాట్లాడి, మాధవి, అక్క, పొద్దున సీతారామయ్య గారంటున్నారు కదా, ఆయన దేవూరు, ఆయన ఎవరు అన్నది. భార్గవి నవ్వుతూ, ఏం ఆయన వివరాలు అడుగుతున్నావు? ఆయన మా నాన్నగారి ఫ్రెండు, వీడి నాన్నగారి చుట్టం అన్నది. ఆ మాట అంటున్నప్పుడు భార్గవి మొహం వింత కాంతితో వెలిగిపోయింది. ఏ ఊరు, ఏం చేస్తారు మళ్ళా అడిగింది మాధవి. వివరంగా చెప్పింది భార్గవి. క్షణకాలం స్తంభించినట్లయింది. పగబట్టినట్లు ఇక్కడికి కూడా దాపరిస్తున్నారు. ఇది ఒకందుకు మంచిదే. విశ్వనాథం సీతమ్మగార్లతో ముందుగానే అన్ని సంగతులు చెప్పి తన కాపురం నిలబెట్టుకోవచ్చు. విశ్వనాథం ప్లీడరు, అవసరమైతే వాదించగలడు అనిపించినా ఇంకా మళ్ళా వాళ్ళ మొహం చూడకూడదు. ఆ పాపిష్టి వాళ్ళ గడప తొక్కకూడదు. మోహన్ని నమ్మకూడదు. అమ్మ కూచిలా బ్రతికే అతనికేం వ్యక్తిత్వం ఉంది? మాధవి, ఏమిటి ఆలోచిస్తున్నావు? ఇవాళ బాబు వాళ్ళ నాన్నగారు వస్తున్నారు, ముసిముసిగా నవ్వుతూ అన్నది భార్గవి. బారసాల వారం రోజులుందిగా అమాయకంగా అన్నది మాధవి. ఇంత తెలివి తక్కువ దానివేం? బారసాల కోసమా ఆయన వచ్చేది? ఎప్పటి నుంచో వస్తానంటుంటే నేనే బాబుకు 5వ నెల రాకముందు మీ పప్పులే ముడకవు నా దగ్గర, రావద్దంటూ రాస్తున్నాను. ఇప్పుడు గడువు తీరిందిగా. అమ్మాయి, మేడ మీద గది సర్దించావా? బాత్రూంలో నీళ్లు పెట్టించి తుండుగుడ్డలు అవి రెడీగా ఉంచు. అతనికి పళ్ళంటే ఇష్టం కదా, ద్రాక్ష పళ్ళు, చక్కెర కేళీలు తెప్పించు. చూడు, తమలపాకులు అయిపోయినట్లున్నాయి, మంచి లేత ఆకులు తెప్పించి ఫ్రిడ్జ్లో పెట్టు. సుందరమ్మగారు పంపించిన జున్ను గిన్నె అందులో ఉంచాను, కదిలించకండి, అల్లుడికి ఇష్టం అంటూ సీతమ్మగారి వాగ్ధోరణి ఆగటం లేదు. మొదటిసారి అల్లుడు వస్తున్నంత హడావిడి చేస్తోంది. చూడు, ఇదేదో ఫారిన్ క్లాత్ అట, బాల్లో అందరూ కొంటుంటే నేను 2 జతలు పట్టుకొచ్చాను అల్లుడికని అంటూ ప్యాకెట్ విప్పి చూపిస్తున్నాడు విశ్వనాథం. ఈ కలర్ ఆయనకు చాలా ఇష్టం అన్నది భార్గవి. ప్యాంట్లు కొన్నా, పంచెలు కూడా కొనాలి, దీర్ఘం తీసింది సీతమ్మ. బజార్ వెళ్ళినప్పుడు తెస్తాలే. ఎందుకు నాన్న, నేను పట్టుచీరల కోసం వెళ్తాగా, అప్పుడు తీసుకుంటాలే
అలాగేనమ్మా, నీ ఇష్టం, మీ ఆయన ఇష్టం. వెళ్ళేప్పుడు చెప్పు, డబ్బిస్తాను. ఆ ఇల్లు, ఇంట్లో మనుషులు, వాళ్ళ ఆప్యాయతలు మాధవికి ఆశ్చర్యం కలిగిస్తాయి. ఒక్కొక్కసారి తండ్రి తీసుకువచ్చిన ఇచ్చి తండ్రి తీసుకువచ్చి ఇచ్చిన బట్టలు తప్ప తనేనాడు బట్టలు కొట్టుకెళ్ళలేదు. తన మనసేమిటో, తన కోరికలేమిటో తండ్రి ఏనాడు అడగలేదు. అసలప్పట్లో తనకు కోరికలనేవే లేవు. కానీ కొన్ని రోజులుగా తన మనసు రకరకాల ఆలోచనలు చేస్తున్నది. తన శరీరం కొత్త కొత్త అనుభవాలకు అర్రులు చేస్తున్నది. వీటి పరిణామం, పర్యవసానం ఎలా ఉంటుందో ఆత్మస్థైర్యాన్ని ప్రసాదించు భగవంతుడా అనుకున్నది మాధవి. ఈ పాలు తీసుకెళ్లి బాబుకు పట్టు, ఏడుస్తున్నాడు అన్నది సీతమ్మ. మాధవి పాలు సీసా తీసుకెళ్లి బాబు నోటికందించి ఉయ్యాల్లో పక్క సర్ది వచ్చింది. భార్గవి భర్త సూర్యం వచ్చినప్పటి నుంచి పసిపిల్లవాడి పనంతా మాధవి మీదే పడ్డది. భార్గవి ఆమె భర్త పగలస్తమానం షాపింగ్ అని, తెలిసిన వాళ్ళింటికని వెళ్ళటం, సాయంకాలం అయ్యేసరికి సినిమాకు బయలుదేరటం, ఇక రాత్రి అల్లుడికి నిద్రాభంగమని సీతమ్మ మనవడి ఉయ్యాల పక్కనే మంచం వేసుకునేది. దాంతో తెల్లవార్లు బాబు అవసరాలు మాధవి చూడవలసి వచ్చేది. బారసాల ఇక 2 రోజులే ఉంది. మాధవి మనసు స్థిమితం కోల్పోయింది. తను వాళ్ల కంట పడకూడదు. ఏం చెయ్యాలి, ఎలా తప్పించుకోవాలి, ఏ పని చేస్తున్నా ఇదే ఆలోచన. బంధువులు ఒక్కొక్కరే రావటం మొదలుపెట్టారు. ఉన్నట్లుండి మాధవికి కడుపు నొప్పి ప్రారంభమైంది. మధ్యాహ్నం దాకా ఆ మందు ఈ మందు వాడినా ప్రయోజనం లేక సాయంకాలం ఆసుపత్రికి వెళ్ళింది. డాక్టర్కు కేసు అర్థం కాక ఇన్పేషెంట్గా ఉండిపోమ్మన్నాడు. అప్పటికే గాని మాధవి మనసు కుదుటపడలేదు. ఇన్నాళ్ళు బాగానే ఉండి సమయానికి మాధవి ఆసుపత్రిలో చేరటం సీతమ్మకు చెయ్యి విరగ్గొట్టుకున్నట్లయింది. అన్నింటికీ నేను అంటూ చేతిలో పనందుకునేది. అలాంటి పిల్ల ఇలా అయిపోయింది. త్వరగా ఇల్లు చేర్చంటూ దేవుడికి దండాలు పెట్టింది. బారసాలైన మర్నాడు మాధవి ఇంటికొచ్చేసింది. అయితే మాధవి భయపడ్డట్లు సీతారామయ్య కుటుంబం రాలేదు. అయ్యో, అనవసరంగా పిన్నిగారిని ఇబ్బంది పెట్టానే అని నొచ్చుకున్నది. భార్గవి వెళ్ళినప్పటి నుంచి సీతమ్మగారు ఉస్సూరు ఉస్సూరుమంటున్నది. కొంత అనారోగ్యం వల్లనో, కొంత బెంగ వల్లనో. దాంతో ఇంటి పనంతా మాధవి మీదే పడ్డది. రేపు మాధవి వెళ్ళిపోతే ఎక్కడికి వెళ్తుంది, ఎందుకు వెళ్తుంది? వెళ్లకుండా చెయ్యాలంటే ఒకటే మార్గం. చిన్న ఉద్యోగం చేసుకునేవాడిని ఎవరినన్నా తీసుకువచ్చి పెళ్లి చేసి అవుట్ హౌస్లో అట్టే పెట్టుకోవటం. ఈమెకు అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు ఎవరూ లేరా? ఈ మాటే అడిగింది ఒకరోజు మాధవిని. నాకు పెళ్లి పేరంటం ఏం వద్దు, మీ చెల్లెలి నీడనా నా బ్రతుకు వెళ్ళదీసుకుంటాను అన్నది మాధవి. నువ్వేం ముసల్దానివా, ముతకదానివా? వయసులో ఉన్న ఆడపిల్లవు. నువ్వు ఒంటరిగా ఉందామనుకున్నా ఈ లోకం ఉండనివ్వదు మందలింపుగా అన్నది సీతమ్మ. తరువాత మాధవి మర్చిపోయినా సీతమ్మ ఆలోచిస్తూనే ఉంది. తెలిసిన వాళ్ల ద్వారా ప్రయత్నం చేస్తోంది. అప్పుడప్పుడు తన పెళ్లి గురించిన మాటలు సీతమ్మ, విశ్వనాథం మాట్లాడుకోవటం, ఒకరిద్దరు పెళ్లి కొడుకుల్ని పెళ్లి చూపులకంటూ తీసుకురావటం జరిగింది. మాధవిలో నిద్రాణమై ఉన్న కోర్కెలు మనసులో అంతర్యుద్ధం మొదలుపెట్టాయి. తిరిగి మోహన్ దగ్గరికి వెళ్ళిపోతే అని కూడా అనుకోకపోలేదు. కానీ అప్పటికే పెళ్లి ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇప్పుడు అతను పెళ్లి చేసుకుని భార్యతో హాయిగా ఉండుంటాడు. తన పొడ పెద్దవాళ్ళకి అసలు పడదు. తను ఏ ఆధారంతో ఆ ఇంటి కోడలుగా వెళ్ళగలదు? సీతమ్మ గారన్నట్లు శరీరం మగతోడు కోరుతున్న ఆడ మనసు అందుకు అంగీకరించటం లేదు. మాధవిని దురదృష్టం అంతటితో వదిలిపెట్టలేదు. తన సుఖాన్ని, క్షేమాన్ని కోరే సీతమ్మగారు పక్షవాతం వచ్చి మంచంలో ఉన్నారు. ఆ సంగతి తెలిసిన వెంటనే భార్గవి గుండెలు జారుకున్నాయి. గుండెలు బాదుకుంటూ వచ్చి తల్లిని చూసి ఓ వారం ఉండి వెళ్తూ, మాధవి, నువ్వున్నావనే ధైర్యంతో నేను వెళ్తున్నాను. అమ్మని ఎలా కాపాడి మామూలు మనిషిని చేస్తావో ఇప్పుడు ఆమెకు నేను కాదు, కూతుర్ని నువ్వే అంటూ కళ్ళనీళ్లు పెట్టుకుని వెళ్ళింది. అప్పటి నుంచి బంధువులు, స్నేహితులు వచ్చేవారు వస్తుంటే వెళ్ళేవాళ్ళు వెళ్తున్నారు. మాధవి అటు సీతమ్మ పనితోనూ, ఇంటికి వచ్చి వెళ్ళేవాళ్ల మర్యాదలతోనూ చిక్కి శల్యమైంది. ఒకరోజు మధ్యాహ్నం 3 గంటల వేళ సీతమ్మ గారికి పళ్ళరసం పడుతున్న మాధవి గుమ్మంలో నుంచిన వ్యక్తిని చూసి క్షణం నిర్ఘాంతపోయింది. తన కళ్ళను తనే నమ్మలేకపోయింది. ఇది నిజమా అని నాలుక కొరుక్కుని పరీక్ష చేసుకుంది. నిజమే, అతను మోహన్. ఎవరు ఎలా పలకరించాలి? ఇద్దరు మౌనం వహించారు కాసేపు. విశ్వనాథం ఇంట్లో లేడు. సీతమ్మగారు మాట్లాడలేదు. ఇక ఆ ఇంట్లో మనిషి తనే. తప్పదు అనుకుని ఎవరు కావాలి అన్నది తనకు పరిచయం లేనట్లు. నువ్వే అని నోటిదాకా వచ్చింది. కానీ తమాయించుకుని విశ్వనాథం గారు కావాలి లేరా అన్నాడు. లేరు ముక్తసరిగా అన్నది మాధవి. కాసేపు సీతమ్మ దగ్గర కూర్చుని బయటికి వెళ్ళి వరండాలో కూర్చున్నాడు మోహన్. మంచినీళ్ళు కావాలా?
గడప లోపల నుంచే అడిగింది మాధవి. మాధవి ఆర్తిగా అన్నాడు మోహన్. మౌనంగా లోపలికి వెళ్ళిపోయింది, అతనికి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా. మాధవి ఇక్కడికి ఎలా వచ్చింది? ఎప్పుడొచ్చింది? ఇన్నాళ్ళు ఎక్కడున్నది? సమాధానం ఎవరు చెబుతారు? మోహన్కి కావాల్సింది సమాధానం కాదు, తన భార్య. తను ఇన్నాళ్ళు ఎవరి కోసమైతే నిరీక్షిస్తున్నాడో ఆమె ఇక్కడ ప్రత్యక్షమైంది. తన తపస్సు ఫలించింది. తన ఎడారి బ్రతుకులో నందనవనం వెలిసింది. అతడి అంతరంగం విరిసిన హరివిల్లులా ఎగిసిపడే సాగర తరంగంలా ఉంది. ఆ ఆనందంలో విశ్వనాథం రాకను గమనించలేదు మోహన్. ఏమోయ్, ఎప్పుడు రావటం అంటూ ఆయనే పలకరించాడు. ఓ గంటైంది ఇక్కడికొచ్చి. మధ్యాహ్నం ఇంటర్వ్యూ ఉంది, అందుకని పొద్దున్నే బయలుదేరొచ్చాను. బాగా చేశావా? అయినా ఈ ఉద్యోగాలు నీకెందుకు? హాయిగా వ్యాపారం చేసుకోక. ఈనాడు బిజినెస్ చేయటం అంత తేలిక కాదు. ఎంతో అనుభవం ఉన్న నాన్నగారే ఒక్కోసారి చీకాకు పడుతున్నారు. మోహన్ విశ్వనాథంతో మాట్లాడుతున్నా మనసు మాధవి వైపు పరుగులు తీస్తూనే ఉంది. ఆమె చర్యలను గమనిస్తూనే ఉంది. ఆ ఇంటికి మాధవికి ఎంతటి బాంధవ్యం ఉందో, ఆ ఇంట్లో మనుషులకు మాధవి అవసరం ఎంతగా ఉందో గమనిస్తూనే ఉన్నాడు. తన మూలంగానే ఇదంతా జరిగింది. తన అసమర్థత వల్లనే తన భార్య మరొకరి పంచన తలదాచుకుని వాళ్లకు దాసీగా మారిపోవలసి వచ్చింది. ఈ భావం రాగానే తన మీద తనకే ఏహ్యభావం కలిగింది. ఆమె మీద జాలి, అభిమానం, అనురాగం పెరిగాయి. మగవాడి వల్ల ఆడది ఎప్పుడూ కష్టాల పాలవుతూనే ఉన్నది. తెలుసో తెలియకో అనాదిగా స్త్రీకి అన్యాయమే చేస్తున్నాడు పురుషుడు. ఎంతో ఆదర్శవంతుడినని రొమ్ము విరుచుకొని పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకువచ్చి ఆమెకు తను చేసిందేమిటి? ఆ రోజు రాత్రి మేడ మీద పడుకున్నప్పుడు జరిగిందంతా విశ్వనాథం గారికి చెప్పాడు. చెప్పి మాధవిని నేను తీసుకువెళ్తాను అన్నాడు మోహన్. తప్పకుండా తీసుకువెళ్ళు. మాధవి చాలా యోగ్యురాలు. ఇంతకాలంగా చూస్తున్నాను. ఒక్క విషయంలో కూడా వేలెత్తి చూపించుకోలేదు. ఇప్పుడు విశ్వనాథానికి మాధవి ఎంతో ఉన్నతంగా కనిపిస్తున్నది. ఇంతటి బడబా నలనం కడుపులో దాల్చుకుని ఎంత సామాన్యంగా తిరిగింది, ఎలా ఇముడ్చుకోగలిగింది? ఆమె సామాన్యమైన స్త్రీ కాదు. కష్టాల్లోనే వాళ్ళ మనస్తత్వాలు బయటపడతాయి. అలాంటిది ఇన్ని తెలిసిన అమ్మాయి తను పెళ్లి సంబంధాలు చూస్తున్నట్లు తెలిసి కూడా తనకు పెళ్ళైన సంగతి ఎందుకు బయట పెట్టలేదు? సమాధానం దొరక్క ఆమెనే అడిగాడు ఒక రోజున. మోహన్ నాకు చేసిన అన్యాయాన్ని తలుచుకున్నప్పుడు అతని మీద కసి కలిగేది. ఆ కసిలో అతన్ని చంపేయాలని, మళ్ళీ పెళ్లి చేసుకుని మగవాడికే కాదు ఆడదానికి సుఖపడే అర్హత ఉందని చెప్పాలని, నేను నా భర్త అతనింటికి ఎదురుగా కాపురం పెట్టి అతడిని అనుక్షణం చిత్రవద చెయ్యాలని ఏమిటేమిటో అనిపించేది. వస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూ అన్నది మాధవి. పిచ్చి తల్లి, ఆవేశం మనిషిని పశువుగా మారుస్తుంది. ఆ ఆటుపోట్లకు తట్టుకోగలిగినప్పుడే మనిషిగా మిగులుతాడు. నీ విషయంలో అదే జరిగింది. నీలో చెలరేగిన భావోద్రేకాన్ని నీలోనే ఇముడ్చుకోగలిగావు. మోహన్ నీకు సరైన వాడమ్మా. మనిషి ఎంత మంచివాడైనా, ఎన్ని ఆశయాలున్నా బలహీనమైన క్షణాలు కొన్ని ఉంటాయి. ఆ క్షణాలు మనిషిలోని మానవత్వాన్ని నాశనం చేయొచ్చు. దొంగగా, హంతకుడిగా మార్చవచ్చు. జీవితాలనే బలి తీసుకోవచ్చు. కుటుంబాలనే కూలద్రోయవచ్చు. అలాంటి అనర్థాలేం జరగకుండా మళ్ళీ మీరు కలిసి బ్రతకబోతున్నారు. అదృష్టవంతులమ్మా, అదృష్టవంతులు. చెమర్చిన కళ్ళను ఒత్తుకుంటూ అన్నాడు విశ్వనాథం. బస్సు వేగంగా వెళ్తున్నది. అంతకంటే వేగంగా మోహన్ ఆలోచనలు పరిగెడుతున్నాయి. చేజారిపోయిందనుకున్న రత్నం అనుకోకుండా లభించింది. తను అదృష్టవంతుడు. మాధవి అన్నట్లు పెద్దవాళ్ల నుంచే ఆమెకు ఆహ్వానం అందాలి. అప్పుడే ఆమెకు తృప్తి, తనకు ఆనందం. చదువుకున్నాడు, సంస్కారం తెలిసినవాడు. అయినా తల్లిదండ్రుని తోసిరాజనే మనస్తత్వం కాదు తనది. మాధవి సూటిగా ఎలా ప్రశ్నించింది. తన బలహీనతలన్నీ తనకు తెలియజెప్పింది. చివరగా, నా మీద మీకు ప్రేమ ఉండవచ్చు, కానీ బ్రతకటానికి ప్రేమ ఒక్కటే చాలదు. కుటుంబ సభ్యుల ఆప్యాయత, సంఘంలో గౌరవం, పరువు, మర్యాదలన్నీ కావాలి. ఆ ఆదరణ, ఆప్యాయతే నాకు కావాలి. మీ వాళ్ళను ఒప్పించి తీసుకురండి అన్నది. అమాయకంగా కనిపించే ఆమెలో ఇన్ని భావాలు, ఇంత పట్టుదల ఉన్నాయని తను ఊహించలేదు. ఇప్పుడే చెబుతాను, వెంటనే నిన్ను నా దగ్గరికి రప్పించుకుంటాను. మనిద్దరినీ మరెవ్వరూ విడదీయలేరు. బస్సు సడన్ బ్రేక్ వేసి ఆపాడు డ్రైవర్. దాంతో మోహన్ ఆలోచనలు ఆగిపోయాయి. హుషారుగా గుమ్మంలో అడుగుపెట్టిన కొడుకుని చూసి, ఇంటర్వ్యూ బాగా చేశావా? అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చేశారా? ఆత్రంగా ప్రశ్నించాడు తండ్రి. ఇంటర్వ్యూ బాగానే చేశాను. 10 రోజుల్లో రిజల్ట్స్ వస్తాయి. సీతమ్మ అత్తయ్యకి ఎలా ఉంది? చూసొచ్చావా? అన్నం పెడుతూ అడిగింది సుశీలమ్మ. అత్తయ్యనే కాదు, మాధవిని చూసొచ్చాను. మాధవినా? ఎక్కడా? ఆశ్చర్యంగా అడిగింది. అత్తయ్యకు సేవ చేస్తూ.
ఇక చెప్పలేకపోయాడు. సుశీలమ్మకు కొండంత భారం తొలగినట్లయింది. కొడుకులో వెనుకటి కళ, ఉత్సాహం చూసి ఆ మాతృహృదయం పొంగిపోయింది. ఒక అమాయకురాలికి అన్యాయం చేశానా అని మనసు పొరల్లో సలుపుతున్న బాధ తీసేసినట్లయింది. ఆ సంతోషంలో మాధవిని తీసుకురాకపోయావా? అసలెందుకు వెళ్ళింది? అక్కడికి ఎలా వెళ్ళింది? ఆత్రంగా అడిగింది. ఆ రాత్రి భర్తతో చెప్పింది సుశీలమ్మ మాధవి సంగతి. సీతారామయ్యకు పిడుగుపడ్డట్లయింది. ఎలాగైనా కొడుకును ఒప్పించి మంచి సంబంధం చెయ్యాలన్న ఆయన పట్టుదల నెరవేరనందుకు బాధ కలిగింది. అయినా చివరగా మరొక అస్త్రం ప్రయోగించాడు. మనల్ని కాదని వెళ్ళిపోయి ఇన్నాళ్ళు ఎక్కడెక్కడో తిరిగిన దాన్ని తగుదునమ్మా అని ఈ ఇంటి కోడలుగా తీసుకురావటం మంచిది కాదు అని. ఆ అమ్మాయి అలాంటిది కాదు. నీకేం తెలుసు? అన్నమంతా పట్టి చూడక్కర్లేదు. ఇక్కడున్నప్పుడు చూడలేదా? నువ్వు వాడితో ఏకమయ్యావన్నమాట. మనకు మాత్రం ఎవరున్నారు? వాడి సుఖ సంతోషాలేగా మనకు కావాల్సింది. మీ ఇష్టం. ఉట్టిగట్టుకు ఊరేగండి. మీరే వెళ్ళి తీసుకురండి. నాకు రావటానికి కుదరదు కోపంగా అన్నాడు సీతారామయ్య. మన పెద్దరికం మనం నిలుపుకోవటం మంచిది. నాకే నీతులు నేర్పుతున్నావా? మీరేమన్నా అనుకోండి. ఎల్లుండి మంచిది. మనిద్దరం వెళ్ళి మాధవిని తీసుకొద్దాం నిశ్చయంగా అన్నది సుశీలమ్మ. ఆ మాట వినటం ఇష్టం లేనట్లు మౌనంగా వెళ్ళిపోయాడు అక్కడి నుంచి సీతారామయ్య. మోహన్ మనసు పాదరసంలా పరిగెత్తుతోంది మాధవి వైపు. స్త్రీ పురుషుల మధ్య ఉండే ఆకర్షణో వైవాహిక బంధం వల్ల ఏర్పడ్డ అనురాగమో అర్థం కావటం లేదు. కోరుకున్నది చేతికి చిక్కినప్పుడు పొందే ఆనందమో, వయసు కోర్కెలకు ఊపిరి అందించే ప్రణయరాగ మాధుర్యమో తెలియటం లేదు. ఏది ఏమైనా ఆ ఇంట్లో నూతనోత్సాహం వెల్లివిరిసిందనే చెప్పాలి. మాధవి రాక కోసం క్షణమొక యుగంగా ఒళ్లంతా కళ్ళు చేసుకుని ఎదురు చూస్తున్నాడు మోహన్. పొద్దున 6 గంటలకల్లా బయలుదేరి వెళ్లారు సీతారామయ్య, సుశీలమ్మ కారులో. సాయంకాలం 5 గంటలు దాటుతున్నది. శీతాకాలం మూలాన సూర్యుడు త్వరగా పశ్చిమాదిని చేరుకుంటున్నాడు. ఇంటి ముందున్న తోటలో రకరకాల చెట్లు అల్లనల్లన వీచే గాలికి తలలూపుతున్నాయి వయ్యారంగా. పరిమళాలను వెదజల్లుతూ మాలతీ తీగ సయ్యాటలాడుతున్నది. సంధ్యాకాంత కాలి అందెలు గల్లుమన్నాయి. వాకిట్లో కారాగింది. ముందుగా సుశీలమ్మ దిగి లోపలికొచ్చి అప్పటికే సిద్ధంగా ఉంచిన ఎర్రనీళ్లు పళ్ళెం తీసుకువెళ్ళి గుమ్మంలో నుంచుని మాధవి దిగు అన్నది. ఆ మాట వినంగానే అందాల మల్లెమొగ్గ అరవిచ్చుకున్నట్లు చిరునవ్వు నవ్వుతూ కుడికాలు కింద పెట్టింది మాధవి. ఒకనాడు ఇదే కారులో మోహన్తో కలిసి ఈ గుమ్మంలో దిగింది. ఆనాడు తండ్రి పోయాడన్న బాధ, తనకు ఎలాంటి సమస్యలు ఎదురవుతాయో అన్న ఆందోళన, పెద్దవాళ్ళు ఆదరిస్తారో లేదోనన్న అనుమానం, ఈనాడు అనురాగంతో ఎదురుచూసే భర్త, ఆప్యాయంగా తీసుకొచ్చిన అత్తమామలు, కొత్త అనుభవాలకు అరులు చేస్తున్న శరీరం. ఇది నా ఇల్లు, నా ఇంటికి నేనొచ్చానన్న ఆత్మసంతృప్తి. మధ్యలో జరిగిన సంఘటనలు ఆ క్షణంలో ఆమెకు గుర్తురాలేదు. జీవిత రంగంలో విజయం పొందానన్న ఆత్మానందం, ఆ ఆనందంతోనే లోపలికి అడుగుపెట్టిందామె. అప్పటి వరకు ఆమెను ఎన్నో అడగాలని, ఏమేమో మాట్లాడాలని అనుకున్న మోహన్ మాధవి పాల గ్లాస్ అందించగానే చెయ్యి పట్టుకొని మీదికి లాక్కున్నాడు. తనలో ఉన్న కోరికల్ని, ఆవేశాన్ని, అనురాగాన్ని కలబోసి ముద్దుల్లో ముంచెత్తాడు. ఆమె తల్లో మల్లెలు పక్కున నవ్వాయి. అతనిలో చిలిపితనం చెలరేగింది. ఆమెలో సిగ్గులు మొగ్గలు తొడిగాయి. అతనిలో ఆవేశం పరవళ్ళు తొక్కింది. గంటలు, నిమిషాలు, క్షణాలు కరిగిపోతున్నాయి. కాలం ఆగిపోతే బాగుండు. ఈ ఆనందం శాశ్వతమైతే జీవితానికి అర్థం ఇదేనా? ఆనందలోకాల్ని చవిచూసే ఈ క్షణాలు ఎంత విలువైనవి, ఎంత మధురమైనవి. వాళ్ళ ఆలోచనలు ఆగిపోయాయి. వాళ్ళిద్దరి మధ్య గాలి స్తంభించింది. ఉచ్ఛ్వాస నిశ్వాసాలు భార్యాభర్తల అనుబంధానికి అర్థం చెబుతున్నాయి. అంతే. ఆ తరువాత అలాంటి రాత్రింపగళ్ళు ఎన్నెన్నో. హాయ్ మోహన్, ఎవరీమే? బట్టల కొట్లోకి వచ్చిన మోహన్ని చూసి చీరలు ప్యాక్ చేస్తున్న స్మిత ఆశ్చర్యంగా అడిగింది. షీఈ్ మై మిస్సెస్, గర్వంగా అన్నాడు మోహన్. ఓ, ఆదర్శ పురుషుడివేనే, వ్యంగ్యంగా అన్నది. ఆదర్శం కాదు, అభిప్రాయం. సరేలే, కారులో మా వారు ఎదురు చూస్తున్నారు, తర్వాత కలుసుకుందామంటూ గబగబా వెళ్ళిపోయింది. ఈమె స్మిత అని నా క్లాస్మేట్ అన్నాడు మోహన్. అలాగా, ఈ చీర బాగుంది కదూ, తీసుకో. ఆ సూటు మీరు తీసుకోండి, దేవిగారి ఆజ్ఞ. ఏమండి, బెజవాడ వెళ్ళి పిన్నిగారిని చూసి రావాలనుంది. తప్పకుండా, రేపు కారులో వెడదాం. వారిద్దరివి ఒకటే అభిప్రాయాలు, ఒకటే ఆలోచనలు.
బెజవాడ వెళ్ళినప్పుడు పోటీలు పడి దుర్గకొండ ఎక్కేవారు. వేయించిన వేరుశనగ పప్పులు కొనుక్కు తింటూ చెట్టా పట్టాలేసుకొని కృష్ణవేణి అందాల్ని తిలకిస్తూ గంటల కాలం గడిపేవారు. అలాంటి ఆనంద సమయంలో మాధవి, నేను కనపడకపోతే ఏం చేసేవాడివి? చిలిపిగా అడిగేవాడు మోహన్. మీరు? ఎదురు ప్రశ్న వేసేది మాధవి. హాయిగా సన్యాసుల్లో కలిసిపోయేవాడిని. ఏది, ఈ ఒక్క రాత్రి అలా గడపండి ఉడికించేది. అమ్మో, ఇప్పుడు కాదు అప్పుడు, భయంగా అనేవాడు. సరే గాని సంబడం, త్వరగా వెళ్దాం పదండి. అంత తొందరెందుకు భామామణి? నాటక ఫక్కీలో అన్నాడు. అబ్బో, నాటకాలు ఆడడం కూడా వచ్చన్న మాట. ముదితల్ నేర్వగరాని విద్య కలదే అన్నాడు గాని, మగవారికి అన్నీ వచ్చా? ఆ. ఆహా, ఏది, ఒక బుల్లి పాపాయినివ్వండి. ఓస్, అంతే కదా, పద ఇంటికి. మాధవి బుగ్గ మీద చిటికి వేశాడు. అబ్బాయి గారికి సరదాలు రోడ్డెక్కాయి అంటూ కారు దగ్గరికి పరిగెత్తింది మాధవి. కారు, డబ్బు, నౌకర్లు, మేడ ఇవన్నీ మాధవికి విసుగు కలిగిస్తున్నాయి. పుట్టి పెరిగిన ఊళ్ళో కొబ్బరి తోట మధ్యలో చల్లని రెల్లుగడ్డింట్లో హాయిగా కోడెదూడల మధ్య కొన్నాళ్లు గడపాలనిపిస్తోంది. ఆ మాటే భర్తతోనూ చెప్పింది. ఇదేమిటి, ఉన్నట్లుండి లంకంత ఇల్లు, చాకర్లు, నౌకర్లు, ఈ సుఖాలన్నీ వదులుకొని అక్కడికి వెళ్తానంటావు? అది కాదురా, ఈ సమయంలో ఎలాంటి వారికైనా పుట్టింటికి వెళ్ళాలని ఉంటుంది. వంట మనిషిని తీసుకువెళ్ళి కొన్నాళ్లు వండించుకొని తినిరండి అన్నది సుశీలమ్మ. ఎటువంటి సమయం అన్నట్లు చూశాడు మోహన్. రెండు చేతులు ఉయ్యాలలాగా ఊపుతూ ఇది అన్నట్లు చూపింది మాధవి. అమ్మ దొంగ అంటూ ఎవ్వరూ లేకపోవటంతో పెదవులు ఆమె బుగ్గకు తగిలించాడు. మరికొన్ని చెప్తా ఉండు నీ పని అంటూ మేడ మీదికి వెళ్ళిపోయాడు. మర్నాడే ఇద్దరు మనుషుల్ని పంపించి తోటలో ఇల్లు బాగు చేయించాడు. అక్కడికి కావలసినవన్నీ కారు డిక్కీలో పెట్టుకొని కారెక్కబోతుంటే ఒక నడివయసెత్తను సైకిల్ దిగి, ఈ కవరు మీకివ్వమన్నారు మా అమ్మాయి గారంటూ బరువైన కవరిచ్చి వచ్చినంత వేగంగానూ వెళ్ళిపోయాడు. ఎవరి అమ్మాయి గారు? ఏమిటి కవరు ఇంత అర్జెంటుగా ఎందుకు పంపించింది? అక్కడున్న అందరికీ వచ్చిన అనుమానాలివి. మోహన్ ఆ కవర్ని వెనక సీటు మీద పడేసి స్టీరింగ్ ముందు కూర్చున్నాడు. నా బిడ్డ ఏ తప్పు చెయ్యడు అనుకున్నది సుశీలమ్మ. కారు కదిలింది. ఆ కవర్లో ఏముంది? కొంటెగా అడిగాడు మాధవిని మోహన్. నాకేం తెలుసు, నిష్ఠూరంగా అన్నది. అదిగో, అప్పుడే కోపమా? నిన్నెలా చూసుకోవాలి అని ఓ డాక్టర్ని అడిగితే పాపాయిని ఎలా పెంచాలని ఓ వ్యాసం రాసి పంపించాడు. నన్నేమీ ఉబ్బయ్యక్కర్లేదు. ఆ వ్యాసం ఆ అమ్మాయి గారు రాసి అబ్బాయి గారికి పంపించారు. అయ్యయ్యో, దొరికిపోయానే. నాకు దొరక్క మీరెక్కడికి పోతారు? లేదు, నువ్వే నాకు దొరికావు. దొరికింది చేజార్చుకున్నానే అని బాధపడుతున్న సమయంలో మళ్ళా నా చేతికి చిక్కావు. అతని అనురాగానికి ఆమె వదనం వికసించిన పద్మమే అయింది. కబుర్లలో కాలం ఇట్టే గడిచిపోయి తోట దగ్గరకు చేరుకున్నారు. ఆ ప్రదేశమంతా చాలా శుభ్రంగా ఉంది. ఇల్లంతాలికి ముగ్గులు పెట్టారు. వాకిట్లో కళ్ళాపు జల్లి రంగవల్లులు తీర్చారు. గోడలకు సున్నం కొట్టి ఎర్రమన్ను పెట్టారు. మాధవి మోహన్ కారు దిగగానే 10 మంది పిల్లలు కారు దగ్గరికి వచ్చి, సామాను మేము తీసుకొస్తాం, మీరు పదండి అన్నారు. వాళ్ళిద్దరూ గుమ్మంలోకి రాగానే అప్పటికే అక్కడికి వచ్చి ఉన్న సుందర్రావు, ఆయన భార్య మాధవిని కుశల ప్రశ్నలు అడిగి, ఈ పూట మా ఇంట్లో భోంచెద్దురు గాని వంట ప్రయత్నం చేయకండి అన్నారు. క్యారేజీలో సర్ది తీసుకొచ్చాం, మీకెందుకు బాబాయ్ శ్రమ అన్నది మాధవి. ఇందులో శ్రమేముందమ్మా, ఆడపిల్లకు ఒక పూట భోజనం పెట్టడం శ్రమ, ఖర్చునా? ఆ క్యారేజీ పనివాడికిచ్చి మీరిద్దరూ పెందరాళ్లే వచ్చి భోంచెయ్యండి అంటూ వెళ్ళిపోయారు. వాళ్ళలా వెళ్ళగానే మరో 4 ఆడవాళ్ళు వచ్చి మాధవిని పలకరించి వెళ్ళారు. అబ్బో, అమ్మాయి గారు ఇక్కడికి వచ్చి బిజీ అయిపోయారే అంటూ దగ్గరకు తీసుకున్నాడు మోహన్. మీరు ఒంటరైపోయినట్లు గారాలిపోయింది మాధవి. జంటగా నువ్వున్నావుగా, కొంటెగా కన్ను గీటాడు. సరసాలకి సమయం ఉండాలి, చిరుకోపం నటించింది. అవన్నీ అక్కడ వదిలేసి వచ్చింది ఇందుకోసమే అంటూ కౌగిట్లో బంధించాడు. బయట వెన్నెల పిండారబోసినట్లుంది. కొబ్బరి మట్టల మధ్య నుంచి చంద్రుడు తొంగి చూస్తున్నాడు. ఉన్నట్లుండి వస్తున్న చల్లని గాలి మనసుకి ఆహ్లాదంగా ఉంది. దూరంగా ఉన్న గొడ్ల సాబిట్లో నుంచి అంతా చక్కగా కనిపిస్తోంది. అంబా అన్న కోడెదూడ అరుపు అమ్మా అని పిలిచినట్లు వినిపిస్తోంది. మాధవి మనసులో ఏదో మెదిలింది. కడుపులో మెల్లని కదలిక. ఆ అనుభూతికి శరీరం పులకరించింది. అంత ఆనంద సమయంలోనూ ఆమె కళ్ళల్లో 2 నీటి బిందువులు నిలిచాయి. ఆమెను తదేకంగా చూస్తున్న మోహన్, ఏమైంది ఆతృతగా అడిగాడు. అమ్మ ఉంటే ఎంత బాగుండేది, బేలగా అన్నది. నిజమే, ఆ కోరిక ఎవ్వరూ తీర్చలేనిది.
ఆ ఒక్క బాధ నీ మనసులోకి రానివ్వకు. మిగిలిన ఏ కోరికలైనా నేను తీరుస్తాను. నేను పువ్వుల్లో పెట్టి పూజించుకుంటాను. అతని అనురాగానికి కరిగిపోయిందామె. అతని వాత్సల్యానికి పరవశించింది. ఆ భావలహరిలో తన్ను తాను మరచి అతని గుండెల్లో గువ్వలా ఒదిగిపోయింది. అప్పటిదాకా ఎక్కడో ఉన్న మేఘం వర్షపు జల్లు కురిపించింది. ఎండి బీటలు వారిన నేల తల్లి కమ్మని సువాసనలు వెదజల్లింది. మాధవి మోహన్ చెట్టాపట్టాలేసుకుని లోపలికి పరిగెత్తారు. అప్పటిదాకా వెలుగుతున్న బెడ్ లైట్ రెవ్వున వచ్చిన గాలి తాకిడికి ఆరిపోయింది. మోహన్ మాధవిని ముద్దుల్లో ముంచెత్తాడు. ఆమె అణువణువు పులకరింప చేశాడు. అనుకోని అనుభూతులకు లోను చేసి తృప్తితో ఆనందంతో నిద్రపోయాడు. ఇంత రసికుడు, కోర్కెలకు కళ్ళెంబెయ్యలేనివాడు, భార్య సాన్నిధ్యం క్షణం కూడా వదల్లేనివాడు ఇన్నాళ్ళు ఎలా ఉండగలిగాడు? ఆ క్షణంలో ఆమెకు తాము రాబోతున్నప్పుడు ఎవరో ఇచ్చిన కబురు గుర్తొచ్చింది. అందులో ఏముందో, ఎవరు రాసిందో. అమ్మాయి అంటే ఆ అమ్మాయి మోహన్కి ఇదివరకే తెలుసా? తెలిస్తే ఎలాంటి పరిచయం? మాధవికి ఆలోచనలతో నిద్ర పట్టటం లేదు. అనుమానంతో మనసు నిలవటం లేదు. ఆవేశంతో మెదడు పనిచేయటం లేదు. మెల్లగా లేచి లాంతరు వెలిగించింది. ఆ లాంతరు పట్టుకొని కారు తాళాలు తీసుకొని అంత చీకట్లోనూ ఒంటరిగా కారు దగ్గరికి వచ్చి వెనక సీట్లో ఉన్న కవర్ తీసుకొని మళ్ళా లాక్ చేసి అదురుతున్న గుండెలతో అడుగులు అడుగు వేసుకుంటూ ఇల్లు చేరింది. మోహన్ ఎలా పడుకున్నాడో అలానే ఉన్నాడు. హమ్మయ్య అనుకుని లాంతరొత్తి పెద్దది చేసి కవరు చింపింది. చప్పుడు కాకుండా అక్షరాలు కొంచెం గజిబిజిగా ఉన్నాయి. కూడబలుక్కుంటూ చదవటం మొదలుపెట్టింది. ప్రియమైన మోహన్కి, ఆ రోజు బట్టల షాప్లో నిన్ను మీ శ్రీమతిని చూసిన తర్వాత నాకు లేనిందేమిటో నాకు అర్థమైంది. నాకు లేనివి ఉంటాయని నేను ఏనాడు అనుకోలేదు. డబ్బుతో అన్నీ సమకూర్చుకోవచ్చనే నా అభిప్రాయం. అదే అభిప్రాయం మా డాడీది కూడా. అందుకే తను కోటీశ్వరుడు కనుక మరొక కోటీశ్వరుడికే నన్ను ఇచ్చి చేశాడు. నా పెళ్ళికి నువ్వెందుకనో రాలేదు, కానీ చాలా గొప్పగా చేశారు డాడీ. బహుశా ఈ ఊళ్ళో అంత గొప్పగా జరిగిన పెళ్ళి నాదేనేమో. అప్పట్లో బాహ్య ఆడంబరాలకే నేను విలువ ఇచ్చేదాన్ని. అయితే ఆ రోజు మొట్టమొదటిసారిగా తొలిరాత్రి అనుభవాలకు అర్రులు చాస్తూ గదిలో ప్రవేశించాను. మా వారు బాల్కనీలో నుంచుని ఎవరితోనో మాట్లాడుతున్నారు. నా రాకను గమనించి అతడిని పంపించి లోపలికొస్తారని ఎదురుచూసిన నేను కాళ్ళు పీకుతుంటే వచ్చి మంచం పక్కన కుర్చీలో కూర్చున్నాను. వాళ్ళిద్దరి మాటలకు అంతం లేదు, అర్థం అసలే లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే సెక్స్ను గురించిన విమర్శ, అనుభవాలు, పందాలు నాకెందుకో వెగటనిపించాయి ఆ మాటలు. విని విని కుర్చీలో జార్లబడ్డాను. ఓ బ్యూటీ అన్న మా వారి కంఠం వినిపించింది. ఆ తీయని మాటకు తుళ్ళిపడి లేచాను. ఆయన వెనకే స్నేహితుడు ఉన్నాడు. ఏమిటి తద్దినం మనసులోనే అనుకున్నాను. అతను అక్కడ ఉండగానే నా మొహమంతా ముద్దులతో ముంచెత్తాడు. నా నడుం పట్టుకుని లేవదీసి నుంచోబెట్టాడు. ఆపాద మస్తకం స్పృశించి ఆనందిస్తున్నాడు. నాకు సిగ్గుతో ప్రాణం పోతున్నది. ఏమనటానికి కొత్త. అసలు ఆ హఠాత్ సంఘటనకి బిత్తరపోయి స్పృహ కోల్పోయాను. మరుక్షణం కళ్ళు తెరిచి పైట సరిచేసుకుని గబగబా లేచి కూర్చున్నాను. గలగలలాడుతున్న గ్లాసుల వైపు చూశాను. సీసాలో ద్రవం 3 గ్లాసుల్లో నుంచి వంచి ఐసు ముక్కలేస్తున్నాడు మా వారి స్నేహితుడు. అతను ఇంకా వెళ్ళడేం? నా సందేహం తీరకుండానే అతను గ్లాస్ తీసుకొచ్చి నాకిస్తూ, తీసుకో మేడం అన్నాడు. నేనా? ఆశ్చర్యంగాను భయంగాను అతని వంక చూశాను. పర్వాలేదు తీసుకో. అప్పటికే మా వారు బాగా తాగినట్లున్నారు. కళ్ళు కొంచెం ఎర్రబడ్డాయి. మాట తడబడుతోంది. ఈ గదిలోకి ఇవన్నీ ఎలా వచ్చాయి? ప్లీజ్ తీసుకో మేడం బ్రతిమాలుతున్నట్లన్నాడు. నువ్వెవరు నన్ను బ్రతిమాలడటానికి? ఏకవచన సంబోధన చెయ్యటానికి? చాచి చెంప మీద కొట్టాలనిపించింది. మందు పడితే గాని నాకు కిక్కు రాదు. ఆ మత్తులో మజా అంటే. డియర్, నువ్వెప్పుడు తాగలేదా? అందుకే ఇంత ఆలస్యం చేస్తున్నావంటూ శ్రీధర్ మా వారు నా దగ్గరకు వచ్చి స్నేహితుడి చేతిలో గ్లాస్ అందుకుంటూ, మా ఇద్దరికి ఇచ్చావు, నువ్వు త్వరగా తీసుకునిరా అన్నాడు. ఆ గదిలో అతను ఎందుకున్నాడో, ఆ తాగుడేమిటో నాకు అర్థం కాలేదు. ఆ మాటే శ్రీధర్ని అడిగాను. ఆనందాన్ని నలుగురితో పంచుకోవటం నాకు అలవాటు. అంటే ఏం లేదు. ఈ రాత్రి నాతో పాటు అతను ఉంటాడు. త్వరగా తాగేసేయి. మళ్ళా అతను తెల్లవారుజామున ట్రైన్కి వెళ్ళిపోవాలంటూ నా తల వెనక్కి వంచి ఆ మందు నా గొంతులో పోశారు. అలవాటు లేని ఆ పనికి నాకు వాంతులు మొదలయ్యాయి. 4-3 వాంతులు అయ్యాక సొమ్మసిల్లి మంచం మీద వాలిపోయాను. ఆ తరువాత వాళ్ళిద్దరూ. అలా గడిచింది నా మొదటి రాత్రి. 4 రోజుల తరువాత మత్తుగా ఉన్న కళ్ళు పెకిలించుకుని చూశాను. ఆత్రంగా
నా వైపే చూస్తోంది అమ్మ. నాన్నగారి చూపుల్లో జాలి కనిపించింది నాకు. అప్పుడే లోపలికొస్తున్న శ్రీధర్, హమ్మయ్య ఎంత కంగారు పడ్డానో తెలుసా? ఇవిగో ఈ పళ్ళు, హార్లిక్స్, మందులు అన్నీ నీకోసమే. డాక్టర్ చెబుతూనే ఉన్నారు ఈరోజు తెలివొస్తుందని. బలానికి మంచి ఆహారం తీసుకోవాలి. క్విక్ హుషారుగా అన్నాడు. అతని మాటలు ఆకలిగొన్న పులి గాండ్రింపులా వినిపించింది నాకు. అతని మాటల్లో ఆప్యాయత కన్నా అధికారం ధ్వనించింది. ఏ క్షణంలో పెద్దవాళ్లు తప్పుకుంటే ఆ క్షణంలో అనుభవిద్దామన్న ఆతృత గోచరించింది. సిగ్గుతో తలంచుకున్నాను. వెంటనే గోడవైపు తిరిగి కళ్ళు మూసుకున్నాను. శ్రీధర్ నా మీదుగా వంగి నా మొహంలో మొహం పెట్టి, ఇప్పుడే వస్తాను డియర్, నా కోసం ఫ్రెండ్స్ వెయిట్ చేస్తున్నారంటూ బయటకు వెళ్ళిపోయాడు. మధురమైన అనుభవాల్ని జీవితాంతం పదిలపరచుకోవలసిన అమూల్యమైన నా ఆనందాన్ని నీ మొరటుతనంతో, అనాగరికమైన ఆవేశంతో నాశనం చేశావు శ్రీధర్ అని బాధగా మూలిగింది మనసు. ఆ తరువాత అతని ప్రవర్తన కృత్రిమంగానే ఉండేది. ఒక్కొక్కసారి నా మీద ఈగ వాలితేనే కందిపోతాను అన్నట్లు, కాఫీ కప్పు పట్టుకొస్తేనే నా చేతులు నొప్పి పుడతాయన్నట్లు, నీకోసమే నేను బ్రతుకుతున్నాను అన్నట్లు ప్రవర్తించేవాడు. మరొకసారి తన స్వేచ్ఛకు నేను అడ్డంగా ఉన్నానని, పెళ్ళి పెళ్ళాం కట్టుబాట్లు, బూజు పట్టిన ఆచారాలని, నా మూలంగానే తన సుఖాలన్నీ నాశనమయ్యాయని మేడ మీద గదిలోకి వెళ్ళి ఒళ్లంతా సిగరెట్ పీకలతో పుళ్ళు చేసేవాడు. అన్నింటికంటే నేను సహించలేనిది తన స్నేహితులకి నన్ను అప్పగించటం. ఏ మగవాడైనా ఇలా చేస్తాడా? పవిత్రమైన భార్యాభర్తల అనుబంధాన్ని అవమానం చేయటం కాదా? తనకి ఎంతోమంది స్త్రీలతో పరిచయం ఉంది. తన స్వార్థం కోసం నన్ను ఎంతోమందికి లొంగిపోమ్మంటాడు. విపరీతంగా తాగుడు, చేతిలో BE డిగ్రీ ఉన్న ఉద్యోగం చెయ్యడట. కష్టపడాల్సిన కర్మ నాకేమిటి అంటాడు. బిడ్డలు అసలే వద్దట. తల్లినవుదామన్న కోరిక నేను చంపుకున్నాను సరే, మనవడి కోసం ఎదురుచూసే అమ్మా నాన్నల్ని చూస్తుంటే జాలి బాధ కలుగుతాయి. మీరు కలలుగనే ఆ ఆనందం నేను ఇవ్వలేనమ్మా అని చెప్పాలనిపిస్తుంది ఒక్కొక్కసారి. అయితే శ్రీధర్ ఇన్ని చేస్తున్నా వాళ్లకు తెలీదు. వాళ్ళ దగ్గర కపట ప్రేమ ఎంత ఒలకబోస్తాడో. ఇతని సంగతి తెలిసే కాబోలు వాళ్ళ తల్లిదండ్రులు ఒక్క పైసా ఇవ్వరు. ఇక్కడ నాన్నగారు అడగకుండానే డబ్బిస్తారు. కావలసిన దానికంటే ఎక్కువగా. ఆ డబ్బే మా ఇద్దరి మధ్య అనురాగాన్ని హరించి అతనికి కొత్త దోవలు చూపిస్తోంది. 1-2 సార్లు అంతంత డబ్బు ఇవ్వకండి నాన్న అంటే, పోనీలే అమ్మా, మీరిద్దరూ జల్సాగా ఖర్చు పెట్టుకోండి, నీకోసమేగా శ్రీధర్ తీసుకుంటున్నది అనేవారు. నీ వయసులో ఉన్నప్పుడు నాకు ఏ సరదాలు తీరలేదు. మీ నాన్నగారు నేను కలిసి సినిమాకు వెళ్దామన్నా సరిపడా డబ్బులుండేవి కావు. నువ్వైనా అనుభవించు అనేది అమ్మ. ఇదంతా నా సుఖం కోసమేనని, నేను ఎన్నో సౌఖ్యాలు పొందుతున్నానని, అల్లుడు చాలా సరదా అయిన మనిషిని, నేనంటేనే కాకుండా తామన్నా ఎంతో అభిమానమని పొంగిపోతున్న వాళ్ళిద్దరి అమాయకత్వం చూస్తే జాలి వేసేది. వాళ్లను ఆ ఊహా జగత్తులో నుంచి బయటికి తీసుకువచ్చి చేదు నిజాలను వినిపించాలంటే నాకేదో భయం. అందుకనే వీలైనంత వరకు నా సంగతులు అమ్మా నాన్నలకు కూడా తెలియనివ్వను. ఇదంతా నీకెందుకు తెలియజేస్తున్నానంటే, ఒకనాడు డబ్బున్న వాళ్ళనే పెళ్లి చేసుకుంటే సుఖపడతారు అన్న అహంకారంతో నీతో వాదించాను. జీవితానికి డబ్బే ముఖ్యం కాదని, చదువు, సంస్కారం, సహృదయత మనిషి సుఖశాంతులకు దోహదం చేస్తాయని ఇప్పుడు తెలుసుకున్నాను. ఏమైనా నువ్వు అదృష్టవంతుడివి. అనుకూలవతి అయిన భార్య, ఆదర్శవంతమైన దాంపత్యం. ఏమైనా చెప్పింది చేసే నీ మనసు చాలా గొప్పది. నీ జీవితంలో భాగం పంచుకున్న నీ శ్రీమతి చాలా అదృష్టవంతురాలు. నా ఆలోచనే సరైందని, నా ఊహలే గొప్పవని భ్రమించిన నాకు భగవంతుడు మంచి శాస్త్రే చేశాడు. నా దురదృష్టానికి కృంగిపోతున్నాను. నీ అదృష్టానికి పొంగిపోతూ నీ చెల్లి స్మిత. ఆ ఉత్తరం చదివి గాఢంగా నిట్టూర్చింది మాధవి. ఆ రోజు బట్టల కొట్ల నుంచి చేతి నిండా ప్యాకెట్లు తీసుకుని హుషారుగా వస్తూ తమని పలకరించిన అందాల బొమ్మ స్మిత. ఎంతటి అగ్నిపర్వతాల్ని గుండెల్లో దాచుకున్నది. ఆమె అన్నట్లు ఈ దేశ సంస్కృతి, నాగరికత ఎటువైపు పయనిస్తుంది? నైతిక విలువలు ఇంతగా దిగజారిపోవటానికి కారణమేమిటి? పవిత్రమైన వివాహ బంధానికి విలువ ఇదేనా? మాధవి మనసు ఆలోచన తరంగమైంది. విసురుగా వచ్చిన గాలి తాకిడికి వెలుగుతున్న దీపం ఆరిపోయింది. అప్పుడే చీకటిని చీల్చుకుంటూ వెలుగురేఖలు భూమి మీద ప్రసరిస్తున్నాయి. మధు అంటూ మత్తుగా అట్నుంచి ఇటు కదిలాడు మోహన్. కూర్చున్న చోటు నుంచి లేవబోయిన మాధవి కడుపులో బిడ్డ కదిలాడు. ఈనాటి అస్తవ్యస్త పరిస్థితి మీ తరాల్లోనన్నా చెక్కబడాలి. స్త్రీని గౌరవించే మంచి రోజులు, ఆమె కూడా మనసున్న మనిషేనని గుర్తించే శుభ గడియల కోసం ఎదురుచూపు చూస్తున్నాం అనుకున్నది పుట్టబోయే బిడ్డను తలుచుకుని.
సమాప్తం. ఎదురుచూపు నవల సమాప్తం. మరో మంచి నవలతో మళ్ళీ కలుసుకుందాం.